ఓకే. నమస్తే, నమస్తే ఆల్. వెల్కమ్ టు ఆల్. ఈ యొక్క అత్యద్భుతమైన మహావిజ్ఞానానికి, బ్రహ్మ విజ్ఞానానికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మాభివందనాలు. అదే మనకి ఈ యొక్క అత్యద్భుతమైన, అత్యంత గోప్యమైన, అత్యంత అసాధారణమైన ఈ 4th డైమెన్షన్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దీన్ని నా ద్వారా అందిస్తున్నటువంటి మదర్ మేడం బ్లెవాట్స్కీకి, అదేవిధంగా మనకి ఈ ధ్యాన మార్గాన్ని చూపించిన బ్రహ్మర్షి పత్రి సార్కి, అలాగే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అస్తిత్వంతో మనకి ధ్యానులకి, ఆత్మజ్ఞానులకి 5th డైమెన్షన్కి మనందరిని తీసుకెళ్ళడానికి అతని యొక్క ప్రేమ కృపా కటాక్షాలతో మనందరికీ దారి చూపిస్తున్నట్టు ఉన్నటువంటి ఈ కుంభయుగపు కల్పతరువైనటువంటి సంబాల మహారాజు శ్రీ అమర ఆర్యం అవతార్ బాబాజీకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ సెషన్ మనం స్టార్ట్ చేద్దాం. మాస్టర్స్, నిన్న సెషన్స్ లో మనం ఇక్కడ ఆగాము. మోడర్న్ హ్యూమన్స్ ఫస్ట్ appeared about 2 lakhs years ago, but record keeping didn't begin until the 5500 years ago. That means about 97% of human history is lost. అంటే ఇక్కడ ఏమంటుందంటే, ఇప్పటి వరకు భూమి మీద దొరికిన ఎవిడెన్స్లు, ప్రూఫ్లు నేను ముందు చూపిస్తాను ఏమేమి ప్రూఫ్లు దొరికినాయి అన్నది. అది కూడా ఒక స్లైడ్ లో పెట్టాము. ఈ ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ తో మనము చూసుకుంటే గనక అది కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర లేకుండా మనం కొన్ని వేలు మాత్రమే మనం పొందుపరచగలిగాం. అంటే ఇప్పుడు మనం ఉన్న హిస్టరీలో ఒక 5500 సంవత్సరాల క్రితము మాత్రమే మనకి హిస్టరీ దొరికింది. అంటే సుమారుగా ద్వాపర యుగం అంతం నుంచి, అంటే 5500 అంటే సుమారుగా 5000 చిల్లరలోనే ద్వాపర యుగం అంతమైంది. అంటే ద్వాపర యుగం అంతమైన తర్వాత కలియుగం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ కలియుగంలో ఆనవాళ్ళు మాత్రమే మనకి మిగిలింది. అంటే మొదట ఉన్న త్రేతాయుగం, ద్వాపర యుగాలకు సంబంధించిన లక్షల సంవత్సరాల చరిత్ర అంతా కూడా పూర్తిగా భూమి మీద మిగిలి లేదు. ఇది రికార్డెడ్ గా చెప్తున్నారు. ఇది ఏంటంటే సైంటిఫిక్ రికార్డ్ తోటి 5500 అంటే మనకు ద్వాపర యుగం తర్వాత కలియుగం. విష్ణుడు చెప్తాడు కలియుగంలోని మొత్తం అంతా సంకర అంటే జాతులన్నీ కలిసిపోతాయి, సంకర జాతి అనేది ఉత్పన్నం అవుతుంది అని చెప్పి కలియుగంలో అదొక ముఖ్యమైన ప్రిడిక్షన్. మనం దాన్ని ఎలాగ ఆపాదించుకుంటున్నాం అంటే సంకరం అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు, పెడాకులు అంటే కుల మత దాటి లవ్ మ్యారేజ్లు చేసుకుంటుంటే దాన్ని మనం ఆపాదించుకుంటూ ఉంటాం. యాక్చువల్గా మనము ఒకటి ఎప్పుడు కూడా మీరు లోతైన విజ్ఞానం తెలుసుకోవాలి అంటే గనక సత్యం వైపు మనం అడుగులు వేయాలి. అంటే సత్యం అంటే శాస్త్ర ప్రామాణికాన్ని మనం నేను చెప్పిన 5 ప్రమాణాలు ఉన్నది సత్యం అవుతుంది. ఆ ప్రామాణికమైన దాన్ని తీసుకోవాలి తప్పితే మనకి ఎలా తోస్తే అలాగా మనకు నచ్చిన విధంగా, మనకు అర్థమైన విధంగా తీసుకుంటే మనకు అది వర్క్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక మంచి గైడెడ్ మెడిటేషన్ చేశారు. గైడెడ్ మెడిటేషన్ భావనాత్మకంగా చేసే కంట భావమయ స్థితిలో మీరు చేస్తే కనుక అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఇలాంటి గైడెడ్ మెడిటేషన్ నేను చాలా చేయించాను. అంటే హైర్ డైమెన్షన్ సంబంధించిన బీయింగ్స్ అంతా ఎనర్జీలు కూడా చేంజ్ అయిపోయాయి మన అందరికీ. అంటే ఇది ఎందుకంటే భావమయ ప్రపంచానికి మీరు కనెక్ట్ అవ్వాలి అంటే భావమయ ప్రపంచాన్ని కనెక్ట్ చేసే సత్యంతో కూడిన లోతైన జ్ఞానం కావాలి. అంటే జ్ఞానం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే వ్యవహారికంగా ఉంటుంది, పారమార్థికంగా ఉంటుంది. అంటే వ్యవహారికం, పారమార్థికం అంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఏంటంటే సంసారమే నిర్వాణము అని ప్రతిసారి చెప్తుంటారు. పిరమిడ్ లోనే చాలా మంది నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. సార్, మరి పత్రి సార్ సంసారమే నిర్వాణం అన్నారు కదా, మీరు మ్యారేజ్ చేసుకోలేదు అంటే నేను మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి నాకు ముక్తి మోక్షం లేదన్నట్టు వాళ్ళ అభిప్రాయం. అయితే ఇక్కడ అందరికీ తెలుసు, ప్రపంచంలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ కర్మలు పోగు చేసుకున్న వాళ్ళే ఉన్నారు తప్పితే 100% సన్యాసులు మటుకు యోగులుగా 3 మంది ఉన్నారు హిమాలయాల్లో. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎలా తీసుకుంటున్నాం అంటే సంసారమే నిర్వాణం అంటే మనకు తోచిన విధంగా, అంటే మన భౌతిక ప్రపంచాన్ని
ఫిక్స్ అయిపోతున్నాం అదే ప్రపంచం, ఇంకా అదే అది. అంటే సంసారమే నిర్వాణం అంటే అసలు సంసారం అనే వర్డ్ అంటే మనకి వేదాల నుంచి వచ్చిన ఇవన్నీ ఏ పరంగా అంటే దానికి సంసార్ అనే సంస్కృతంలో దాని అర్థం ఏంటంటే ప్రపంచము, క్లియర్ దాని నిఘంటు అర్థం ప్రపంచం. హిందీలో కూడా అదే అర్థం, సంసార్ అంటే ప్రపంచం అని అర్థం. అయితే ఇవన్నీ మన సంస్కృతి నుంచి వచ్చినవే కాబట్టి సంసారం నుంచే నిర్వాణం అనేది. నిర్వాణము అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న జ్ఞాన లోతైన పరమ విజ్ఞానాన్ని తెలుసుకునే రోజున ఇంకా మనం మళ్ళీ భూమి మీదకి వచ్చే పని ఉండదు. ఎందుకంటే ఇంకెందుకు, ఇంకా అన్ని తెలిసేసుకున్నాక రియలైజేషన్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఆత్మకి ఏది లేనప్పుడు ఆత్మకి రాదు, నెక్స్ట్ డైమెన్షన్కి వెళ్ళిపోతుంది, లేకపోతే ముక్తి మోక్షం లేకపోతే నిర్వాణ అనే స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇది జ్ఞానం ద్వారా జరుగుతుంది తప్పితే జ్ఞానం ఏంటి? పారమార్థిక జ్ఞానం. పారమార్థిక అంటే లోతైన నిగూఢమైన సత్యంతో కూడిన లేదంటే శాస్త్ర ప్రమాణంతో ముడిపడి ఉన్న జ్ఞానమే మనం ప్రామాణిక జ్ఞానాన్ని సత్యాన్ని అంటే సత్య శోధన చూపించేది, లేదంటే సత్యాన్ని మార్గాన్ని చూపించేది పారమార్థిక ధర్మం. పారమార్థిక అది అర్థం పారమార్థిక. మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాము? వ్యవహారికంగా తీసుకుంటున్నాం. అంటే మనకు తెలిసి మన లోకల్ గా దాన్ని అంటే ఈ మనకు తెలిసింది ఈ ప్రపంచం అంటే ఇప్పుడు అమెరికా ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు పెద్దది, అందరూ అమెరికా పరిగెట్టారు, ఇప్పుడు అమెరికా కొట్టుకుండిపోతుంది, దాని పైన కథం అంటే టెంపరీ. అంటే మనం అమెరికాలో ఉన్న టెక్నాలజీ అమెరికా చూసేసి ఇదే ప్రపంచం, ఇంకా ప్రపంచం అంతా ఇదే అనుకోవడం అంటే ఇలాగా కాంటెంపరీగా. అంటే మనకి కాలమాన పరిధుల్లో ప్రతిదీ మారుతూ ఉంటుంది, దేశాల పరిస్థితులు మారుతుంటాయి, కల్చర్ మారుతుంది, సివిలైజేషన్స్ మారుతాయి, లోకల్ గా మారుతాయి, గ్లోబల్ గా మొత్తం అంతగా కూడా మారుతుంటది. ఈ మార్పుల్ని మనం ప్రామాణికంగా తీసుకున్నట్టు ఏమవుతుంది అంటే మనం ఏదైతే పట్టుకుందో రేపు ఉండదు. అంటే అది ప్రామాణికం కాదు, సత్యంతో కూడింది. సత్యం అంటే ఎప్పుడు ఉండేది. అంటే ఇక్కడ ఏంటంతా మనం అజ్ఞానంతో ఉంటున్నాం అంటే మనం ప్రతిదాన్ని మనకు అర్థమైంది తీసుకుంటాం కానీ సత్యంతో ఉన్నాం. అంటే లోతైన పరిజ్ఞానాన్ని ఏదైతే ప్రామాణికమైంది అంటే అట్లీస్ట్ మన వేదాల్లో ఉన్నది ప్రామాణికం కనీసం. అంటే దాంతో ప్రామాణికం అంటే ఇంకా చాలా వ్యాలిడేషన్స్ ఉన్నాయి. శాస్త్రాల్లో ఉండడమే కాకుండా అది అన్ని కాలాల్లో అది నిలబడి ఉండాలి. సత్యం అంటే ఎప్పుడు ఉంటుంది అది. అలాగా మనం కనీస ప్రమాణం కూడా లేని దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకొని అంటే ఇప్పుడు గరికిపట్లాటోళ్ళు ఉంటారు, అతను ప్రవచనాలు చెప్తాడు, ఆయన ఏమి యోగి కాదు, అంటే ఆయనకు అనుభవ జ్ఞానం ఏం లేదు, జస్ట్ మంచి మెమొరీ ఉంది కాబట్టి కంటలో పెట్టాడు. అంటే దాని చలోక్తులతోటి ఆయన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం అప్పుడప్పుడు చెప్పేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరో చెప్పారు ఏంటంటే అంటే అంటే మాట వరుసలో చలోక్తిగా అంటే సంసారం అంటే ఫ్యామిలీ అంటే మన జీవించేది మనకు ఉండే రోజు జీవితంలో ఉండదని అలాంటి వాళ్ళు ఎవరో ఏదో సందర్భంలో చెప్పేస్తారు. దాన్ని మనం ప్రామాణికంగా తీసేసుకుంటాం. అది కాదు. ప్రామాణిక సత్యం తెలుసుకోవాలంటే లోతైన పరిజ్ఞానము, శాస్త్ర ప్రమాణం ఉండాలి, దానికి మించిన పరిజ్ఞానం కూడా ఉండాలి. శాస్త్రాల్లో మనం ఉన్నది ఉన్నట్టు కూడా మనం అర్థం చేసుకోలేకపోతాం, అప్పుడప్పుడు మనకు తోచిన విధంగా అర్థం చేసుకుంటాం. ఎందుకు నేను ఇంత లోతుగా ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే మీకు ఈ విషయం చెప్పాలి. ఇప్పుడు పత్రి సారు విశ్వగురువు అద్భుతమైన రెవల్యూషనరీ మూమెంట్ తీసుకొచ్చారు. ఆ రెవల్యూషనరీ మూమెంట్ తోటి పిరమిడ్ సొసైటీ అంచెలంచెలుగా దేశ విదేశాల వరకు వ్యాప్తి చెందింది. అంటే ఈ పిరమిడ్ అంటే ఇలాంటి చాలా ఇప్పుడు జగద్గురు శంకరాచార్యులు అప్పుడు అతను ఎప్పుడో చాలా కాలం కొన్ని వేల సంవత్సరాల క్రితం జగద్గురు ఏదైతే స్టార్ట్ చేశారో ఆ పీఠాలు ఈ రోజుకి నడుస్తున్నాయి, వేల సంవత్సరాలు. పత్రి సార్ వెళ్ళిపోయి 1000 సంవత్సరం కూడా కాల, జస్ట్ 100 కూడా కాదు, దశాబ్దం కూడా అవల. ఈ రోజున అంటే నాకు నిన్న ఒక దాంట్లో నన్ను షేర్ చేశారు ఒక గ్రూప్ లో. అది అంటే నాకు చాలా మంది, నేను ఎవరికి తెలియదు అనుకుంటాను కానీ ఎందుకో చాలా మంది నన్ను గ్రూప్ లో యాడ్ చేస్తారు. అది పెద్ద గ్రూప్, చాలా పెద్ద గ్రూప్, సీనియర్ మాస్టర్లు అందరూ ఉన్నారు. అందులో ఏం జరుగుతుందంటే పిఎస్ఎస్ఎం తర్వాత పిఎంసి ఈ రెండింటి మీద వాళ్ళు బహిరంగంగా తన్నుకుంటున్నారు. అంటే ఇంకా అది పబ్లిక్, ఆల్మోస్ట్ పబ్లిక్ వచ్చింది. వేరే జీటీవీ లాంటిలో వచ్చినాయి ఏదో కాంట్రవర్సీలు, డబ్బులు ఎవరో తినేసారు, అది ఇది. అంటే సొసైటీ ఎందుకు అంత కన్ఫ్యూజన్ అయిపోయి భ్రష్టు పట్టి ఒక బ్లాస్ట్ అయ్యే సిచ్యువేషన్కి ఎందుకు వచ్చింది అంటే గనక
ఇక్కడ ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ముందే ప్రెడిక్ట్ చేశాను. ఎందుకంటే పిరమిడ్ నేను 2017లోనే వదిలేశాను. నాకు అప్పుడే అర్థమైంది దీనికి ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ చాలా వస్తాయి అని. ఎందుకంటే ఇందులో భక్తి లేకపోవడం వల్ల, ప్రాపర్ డిసిప్లినరీ సిస్టమ్ అనేది ఇవాల్వ్ అవ్వకలేకపోవడం వల్ల ఎవరి కాళ్ళే తోచినట్టు సబ్జెక్ట్ ని వాళ్ళు, అంటే సనాతన ధర్మంతో ఏమాత్రము కనెక్షన్ లేకుండా, సనాతన ధర్మం మీద ఏమాత్రము, అంటే వాళ్ళు ఎలా తీసుకున్నారంటే ఒక క్రిస్టియన్స్ మిగతా మతస్థులు సనాతన ధర్మాన్ని ఎలాగైతే వేసడించుకుంటారో అదే విధంగా పిరమిడ్ వాళ్ళు కూడా అదే చేసేవారు. అంటే వాళ్ళు అసలు ఏమి స్టాండర్డ్స్ పట్టించుకునేవారు కాదు. అసలు నాకు కూడా ఏమనివారంటే, ఇంకా ఇతను ఏదో ఇస్కాన్ వదిలిపెట్టట్లేదు అంటే, ఇస్కాన్ కాదు అంటే నేను శాస్త్ర ప్రమాణాలని, సనాతన ధర్మాన్ని, ఎందుకంటే ట్రూత్ మన మైండ్ తో ఎప్పుడు అజంప్షన్ చేయకూడదు. దానికి మనం సైంటిఫిక్ వ్యాలిడేషన్స్ ఉండాలి, శాస్త్ర ప్రమాణం, అంతకుముందు శాస్త్ర ప్రమాణాలు దాని గురించి లోతైన పరిజ్ఞానం తెలిసి ఉండాలి. అంతేగాని ఏదో 10 సార్లు చెప్పేసినవి మనకు తోచిన విధంగా, మనకు నచ్చిన విధంగా 10 మందికి ఇష్టం వచ్చి చెప్పుకుంటూ ఎవరి కాళ్ళు బ్రహ్మలు అయితే వచ్చే ప్రమాదం ఇదే. ఎందుకంటే నాలెడ్జ్ చాలా యాక్యురేట్ గా ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఇచ్చే నాలెడ్జ్ నేను చాలా, ఇవి కొన్ని 20 సంవత్సరాల పైగా ఇవన్నీ నాకు తెలుసు. కాకపోతే దీన్ని కాలమాన ప్రమాణంలో సైంటిఫిక్ వాల్యుయేషన్స్ కూడా చేసుకున్నాను ప్రతిదానికి. అంటే సైంటిఫిక్ గా ఇది ప్రమాణాల్లో ఉన్న మేడం బ్లెవెట్స్కి చెప్పిన రకరకాల పరమ గురువుల ద్వారా రకరకాల బుక్స్ లో వీటి రెఫరెన్స్లు ఉన్నా సరే, ఇంకా సైంటిఫిక్ ఏమైనా ఎవిడెన్స్ ఉందా, భూమి మీద ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయంటే ఈ రోజుకి అన్ని ఉన్నాయి ఎవిడెన్స్లు. ఇప్పుడు మనం చెప్పచ్చు జనాల్లోకి వెళ్ళి ఏది ఏంటి అనేది. అంతేగాని ఇప్పుడు చాలా మంది పిరమిడ్లు ఎంత క్రేజీ అయిపోయిందంటే, ఎవరో కూర్చొని ఇక్కడేమో స్పేస్ షిప్లు వచ్చేసినాయి, ఇక్కడ లేకపోతే ఇక్కడ వాళ్ళందరూ ప్లేడియన్స్ వచ్చేసారు, అక్టారియన్స్ వచ్చారు, ఆండ్రోమేడియన్స్ వచ్చేసారు అంటే వాళ్ళకి తెలిసిన బుక్ నాలెడ్జ్ ని ఒక ఫ్లోలో చెప్పేసి దాన్నే ఒక మెడిటేషన్ పరంగా, నాలెడ్జ్ పరంగా చేసి అలా కుదరదు, అలా వర్క్ అవ్వదు. ఎందుకంటే అది ఒక మనం భ్రమల్లో తొయ్యకూడదు, దానికి యాక్యురేట్ గా స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలి దానికి. అంటే దాన్ని పూర్తిగా యాక్యురేట్ గా తెలియాలి. ఇందులో ఎప్పుడు ఎవరు వచ్చారు, ఏంటి కనెక్షన్ ఏంటి అంటే, నిజానికి ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవ్రీథింగ్ మన డిఎన్ఏలోనే ఉంది, ఎనర్జీ సింథసిస్ మన డిఎన్ఏలో ఉంది అనుకున్నప్పుడు మనకి బయట ఎత్తుకోవాల్సిన పని ఉండదు. డిఎన్ఏ ఆటోమేటిక్ యాక్టివ్ అయిపోతుంది. ఎందుకంటే మన బాడీలో ప్రతి సెల్లో బ్రెయిన్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. మన బ్రెయిన్ ద్వారా ఏదైతే మనం పరిపూర్ణ లోతుగా ఒక జ్ఞానపరంగా మనం ట్రాన్స్ఫర్మేషన్ చెందుతామో, ఆటోమేటిక్ గా బాడీలో ఉన్న బిలియన్స్ ఆఫ్ సెల్స్ అన్ని కూడా అవేకన్ అయిపోతాయి, వెంటనే అప్గ్రేడ్ అయిపోతాయి. ఇంక వేరే విధంగా మనం ఎవరికో భ్రమలు కల్పించగలదు, ఆటోమేటిక్ ఎనర్జీ పాస్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే ఒకటి తెలుసుకుంటామో మనం స్టేజ్ అప్గ్రేడ్ అయిపోతామో, డిఎన్ఏ ఆటోమేటిక్ దాని సింథసిస్ అయిపోతుంది, ఎనర్జీ అప్గ్రేడేషన్. అంటే నాకు జరిగింది ఇలాగే జరిగింది చాలా వరకు. ఎనర్జీ పరంగా నేను ఏదైనా చేయగలిగాను అంటే ఏమీ లేదు, మనకి ఏమి ఇన్ఫర్మేషన్ కూడా అక్కర్లేదు. అంటే మనకు కాదే పరిపూర్ణ జ్ఞానంతో జరుగుతుంది ఆ ప్రాసెస్. అంటే మనకి కన్ఫ్యూజన్ ఎప్పుడైతే, క్లారిటీ ఎప్పుడు వస్తుందో కన్ఫ్యూజన్ కట్ అయిపోతుంది. కన్ఫ్యూజన్ ఎప్పుడైతే పోయిందో క్లారిటీతో మనం అప్గ్రేడ్ అయిపోతాం వెంటనే టక్కుమని. అది ఒక అద్భుతమైన అంటే ఎక్స్పీరియన్స్. అంటే మనకి దివ్యత్వం అంటే ఈ మన చుట్టూ ఎంత దివ్యత్వం ఉంది, ఈ సంబాల పరమ గురువులు ఏ రకంగా డిజైన్ చేశారు అంటే దాన్ని నెక్స్ట్ ఈ కంప్లీట్ అయిపోయినాక డివైన్ మ్యాట్రిక్స్ అనే నేను చెప్తాను. అప్పుడు చెప్తాను నేను డీటెయిల్ గా కనెక్టివిటీ ఎలా చేసుకోవాలి, ఎవరు మనకి ఎలాగ అందుబాటులో ఉంటారు, ఆ డివైన్ ప్రోటోకాల్ ఏంటన్నది ఇది అయిపోయిన తర్వాత నేను తప్పకుండా మీకు కనెక్టివిటీ చెప్తాను. అంటే ముందు మనం లోతుగా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు ఈ స్లైడ్స్ లో మనం ఏం చెప్తున్నాం అంటే, ఈ మోడర్న్ హ్యూమన్ అనేది హ్యూమనాయిడ్స్ అంటాం. అంటే మనం ఏదైతే శాస్త్రంలో చెప్పారో, అంటే కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కలియుగం వస్తుంది, కలియుగంలో సంకర జాతి వస్తుంది. అంటే మనం లోకల్ గా తీసుకుంటున్నాం. ఇప్పుడే కలియుగ 5000 సంవత్సరాలు బోల్డ్ జరిగిన ఈ భూమి మీద, కానీ మనకి ఇప్పుడు అప్పుడే కలియుగం వచ్చింది మాట వరుసగా అలాగే చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు, ఇప్పుడు కలియుగం వచ్చింది, ఎవరు పడితే వాళ్ళు మ్యారేజ్లు చేసేసుకుంటున్నారు, లవ్ మ్యారేజ్లు. ఏం కాదు, ఇలాంటి లవ్ మ్యారేజ్ లాంటి ఇప్పుడు ఈ సింథసిస్ 3 సార్లు కొన్ని 1000 సార్లు అయింది భూమి మీద. అంటే మనకు తెలియదు కదా, ప్రతి 1000 సంవత్సరాల్లో కూడా ఒక అప్గ్రేడేషన్, ఒక ప్రాసెస్ సింథసిస్ అనేది ఇంటర్నల్ గా కూడా జరుగుతూ ఉంటుంది, మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉన్నప్పుడు మొదటి ప్రపంచ రెండో ప్రపంచ యుద్ధాలు ఉన్న పరిస్థితి ఈ రోజు జరుగుతున్న యుద్ధాలకి ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే అప్పుడేం ద్రోణులు లేవు, అప్పుడు పెద్దగా ఫస్ట్ వరల్డ్ వార్ లో నిజానికి విమానాలు కూడా లేవు, బాంబింగ్ చేయడానికి విమానాలు కూడా లేవు. అంటే చాలా మాన్యువల్ గా
ఇక రాజులు వెళ్ళి కొట్లాడుకున్నట్టుగా అంటే మాన్యువల్ గన్స్ తోటి చాలా అంటే రాగా ఉన్నది. ఇప్పుడు అది ఎంత అప్డేటెడ్ అయిపోయింది. ఈ రోజున ఒక 2 దేశాలు కొట్టుకోవాలంటే జనాలతో పని లేదు. వాళ్ళు కొన్ని టెక్నాలజీ బలాబలాలతోటే అవతలను ఓడించేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ టెక్నాలజీ తోటే. ఇప్పుడు మీరు చూస్తే రష్యా ఉక్రెయిన్ వారు ఎందుకు అంతగా నడుస్తుంది ఎప్పటి నుంచో అంటే, మరి మామూలుగా వరల్డ్ వార్ 1 మీరు చూస్తే కనుక ఒక నెల రోజులు, ఒక నెల 2-3 నెలలు అయితే కొన్ని లక్షల మంది చనిపోయేవారు. అంటే ఆ ట్రూపులు ఈ ట్రూపులు 2 వైపులా చనిపోయేవారు. అంటే ఎవరో చేతులు ఎత్తేసి, ఇప్పుడు అదేం లేదు. సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ వారు నడుస్తున్నప్పుడు ఆ 2 దేశాల జనాలు ఖాళీ అయిపోవాలి, అవ్వటం లేదు. ఎందుకంటే అక్కడ జరుగుతుంది ఏంటంటే బలాబలాలు ఎవరికి డబ్బు ఉందో వాళ్ళు డబ్బుతోటి వాళ్ళు డ్రోన్లు వార్ఫేర్స్ వాటితోటి, అంటే వాళ్ళ డ్రోన్లు వీళ్ళ డ్రోన్లు కొట్టుకుంటారు. టెక్నాలజీ మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ టెక్నాలజీ ఎవరికి ఎక్కువ ఉంటుందో అంటే టెక్నాలజీ దాన్ని సపోర్ట్ చేయడానికి ఎవరికి ఎక్కువ డబ్బులు ఉంటాయో వాడే నిలబడతాడు. అంటే ఇక్కడ కండబలం లేదు. ఇప్పుడు యుద్ధాలు బుద్ధి బలం మీద నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా ఎక్కడైనా బుద్ధి బలం పూర్తిగా టెక్నాలజీ బేస్డ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం వార్ చేసాం, వార్ పెద్దవారే క్రియేట్ అయింది ఎప్పుడు పాకిస్తాన్ తోటి. మనం గస్ ఒక 5-6-7 నెలల క్రితము ఆ వార్లో ఏం చూసాము మనము. యుద్ధం అయితే ఒకప్పుడు మీకు గుర్తుందో లేదు, నాకు ఐడియా ఉంది. చిన్నప్పుడు యుద్ధాలంటే విన్నాం మేము పెద్దవాళ్ళ దగ్గర, మొత్తము లైట్లు ఆఫ్ చేసేస్తారు, మొత్తం ఎక్కడ కరెంట్ ఉండదు, దేశంలో లైట్లు ఆఫ్ చేసేసి చిన్న అంటే ఆ లాంతర్లు అటు పెట్టి, అంటే పైన విమానాలు వెళ్ళి బాంబులు వేయకుండా ఉండడానికి సిటీ ఏదో తెలియకుండా సిటీలు ఎలక్ట్రిసిటీ షట్ డౌన్ చేసేస్తారు. తర్వాత అందరూ ఇంట్లో ఉండాలి. చాలా హడావిడి హంగామా. ఒక యుద్ధం, ఒక దేశానికి యుద్ధం అనేది డిక్లేర్ అయితే ప్రజలంతా అల్లల్లా ఆడిపోతారు. మనం కూడా అంతకు పెద్దదే యుద్ధం జరిగింది మనకి పాకిస్తాన్ తో. మనకు అసలు ఎవరికేం తెలియలేదు, జస్ట్ ఏదో ఒక న్యూస్ లో విన్నాం, మనం వాళ్ళు పలానా టార్గెట్ చేసాం, పాకిస్తాన్ లో చాలా టార్గెట్లని మనం కొట్టేసాము, వాళ్ళు అంటే పూర్తిగా సత్యనాశ అయ్యారు వాళ్ళంతా. కానీ మనకు అసలు ఎవరికీ తెలియదు, ఏమీ లేదు. అక్కడికక్కడ రోడ్ల మీద తిరుగుతున్నాం, అన్ని జరుగుతున్నాయి. ఒక పక్క యుద్ధం అయిపోయింది. అది అయిపోవడం ముగించడం కూడా అయిపోయింది. అంటే మీకు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కాలమాన పరిస్థితులు బట్టి రకరకాలు మారిపోతూ ఉంటాయి. అంటే మనకి సెకండ్ వరల్డ్ వార్ ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ కి ఇప్పటికి జస్ట్ ఒక మహా అయితే ఒక 70-80 సంవత్సరాల డిఫరెన్స్ ఉందేమో. ఈ 70 అంటే 100 సంవత్సరాల లోపడే భూమి మీద ఇంత మార్పు చెందినప్పుడు వెయ్యి సంవత్సరం తర్వాత అలా మార్పులు, మనం ఊహించిన మార్పులు భూమి మీద ముందు జరిగి ఇంకా ఫాస్ట్ గా జరగబోతున్నాయి. ఇప్పుడు అంటే అప్పుడు 100 సంవత్సరాలు జరిగిన మార్పులు ఇప్పుడు 10 సంవత్సరాల్లోనే జరుగుతున్నాయి. ఎందుకంటే కుంభయుగంలోకి ఎంటర్ అయ్యింది కాబట్టి. యురేనస్ రూల్ చేస్తుంది కుంభయుగాన్ని, చాలా ఫాస్ట్ గా జరుగుతుంటాయి కాబట్టి డెవలప్మెంట్ కానీ డిజాస్టర్ కానీ రెండు చాలా ఫాస్ట్ జరుగుతాయి. అంటే నేనేమన్నానంటే, మనం తోచిన విధంగా అంటే సబ్జెక్టివ్ నాలెడ్జ్ తో వెళ్ళాలి తప్పితే మనం ఊహించుకోవడానికి లేదా. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అండర్లైన్ చేసుకోవాల్సింది, మనం ఏది పడుతుంది మనం వ్యవహారికంగా తీసుకోకూడదు. మన జీవితం పరిధుల్లో, ఒక మానవ జీవిత పరిధుల్లో మహావిజ్ఞానాన్ని ఆపాదించకూడదు. మానవులు అలవాట్లు మారుతాయి, పద్ధతులు మారుతాయి, దానికి అనుగుణంగా ధర్మం కూడా మారచ్చు, కానీ సత్యం మారదు. సత్యం అన్నది చాలా ప్రామాణికంగా ఉన్నదే సత్యం అని నేను ముందు కూడా చెప్పాను. ఉన్న ప్రమాణాలు ఏంటి, అత్యంత ప్రామాణికంగా ఉన్నదాన్ని మనం సత్యం, నిత్యం ఉండేదాన్ని సత్యం అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఈ స్లైడ్స్ లో ఏం చెప్పాలనుకుంటా అంటే, కలికాలంలో హైబ్రిడైజ్ మోడర్న్ హ్యూమన్ అంటే హైబ్రిడైజ్డ్ హ్యూమన్ అంటే సంకర జాతి మనుషులు అనేది ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 5500. అంటే ఒక విధంగా భూమి మీద మనం కూడా సంకర జాతిగా, అంటే ఈ మధ్యలో ఎన్నోసారి అతలాకుతలం అనేది భూమి మీద జరిగినాయి. రకరకాల యుద్ధాలు రావడము, గ్రీకులు రావడము, అంటే గ్రీకు పూర్తిగా ఆక్యుపై చేయడం, రకరకాల. మనము పార్షియల్ గా, అంటే భారతీయులు మటుకు పూర్తిగా మిక్స్ అవ్వలేదు, పార్షియల్ గా ఉన్నాం మనం. చాలా వరకు మన పాత డిఎన్ఏ సింథసిస్ ఉంది, అంటే క్వాలిటీ ద్వాపర యుగం తాలూకా డిఎన్ఏ సింథసిస్ మనలో ఉంది. కాకపోతే ఇక్కడ పూర్తిగా కరప్ట్ అయింది ఎవరు అంటే గనక, ఒక విధంగా చెప్పాలంటే అంటే సొంత ప్రయోజనాల గురించి మత మార్పిడి చేసిన వాళ్ళు, అంటే ఇస్లాం దండయాత్రలు వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా అయిపోయి వాళ్ళతో మ్యారేజ్లు చేసుకొని, అంటే వాళ్ళు ఇస్లాంకి చాలా కుక్కుబెయిన్స్ అంటే వాడు వచ్చి భూమి అందరు మొగోళ్ళందరినీ వాళ్ళు ఓచుకోత కోసి
వీళ్ళందరూ హిందువులందరూ చేర్చడము, లేదు అంటే రకరకాల ఉంపుడు గత్తులుగా పెట్టుకోవడం. ప్రతి సైనికుడు, ప్రతి అంటే రాజు కాదు, అందులో ఉండే ప్రతి ఒక్కడు కూడా అడ్డమానోడంతా ఒక ఒక 10 మంది 20 మందితో పిల్లలు కన్నప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ఆ పుట్టిన వాళ్ళు డెఫినెట్ గా అంటే మనం చూస్తుంటాం వీళ్ళు ఎందుకు ఇంత దారుణమైన అంటే ఇది భారతదేశంలో అన్ని నాలెడ్జ్ ఉంది, మనం చాలా రకాల సంస్కృతి చదువు అన్ని ఉన్నా సరే వాళ్ళు దీన్ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసి ఒక ట్రాప్ లో ఉండి నువ్వు అంటే మొత్తం దేశాన్ని అంటే దేశాన్ని వాళ్ళని కూడా నాశనం చేసుకునే ఒక సైకోపాత్ లాగా ఎందుకు తయారయ్యారంటే మీకు అర్థం అవుతుంది. అంటే వాళ్ళ బ్లడ్ కరప్ట్ అయిపోయింది. అంటే దీనికి చాణక్యుడు కూడా చెప్తాడు, అంటే కరప్ట్ బ్లడ్ దేశానికి వాడు ట్రైటర్ అంటే అదే వాడు దేశద్రోహి కింద మారతాడు అనేది చాణక్యుడు చంద్రగుప్తుడు టైంలో చాణక్యుడు వల్ల మొత్తం అఖండ భారతం నడిచింది. అది ఒక్క అంటే ఏ ప్రపంచంలో ఏది లేనంత ఉన్నతమైన స్థితిలో ఉన్న చంద్రగుప్తుడు చంద్రగుప్తుడు యొక్క సామ్రాజ్యాన్ని అసలు దాన్ని సృష్టించింది, నడిపించింది, నిలబెట్టింది చాణక్యుడు. కాబట్టి చాణక్యుడు కూడా నా దృష్టిలో సప్త ఋషుల కంటే ఈ కలికాలంలో ఆయన సప్త ఋషి కింద ఒక సప్త ఋషి అంత తోడు ఒక మహా సామ్రాజ్యాన్ని అంటే సనాతన ధర్మానికి సంబంధించిన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఆసియా ఖండం అంతా విస్తరింపజేశాడు. అలాంటి అతను అంత మేధస్సు కలిగిన అతను, అంటే అతని వేదాల మీద భయంకరమైన పట్టు ఉంది, ఆయనకి లోతైన పరిజ్ఞానం ఉంది, అనంతమైన జ్ఞానం కలిగిన ఆయన కొన్ని చెప్పాడు ఆ కోర్టుల్లో. ఇది కూడా అంటే ఏ బ్లడ్ అయితే కరప్ట్ అవుతుందో అంటే సంకర జాతి పుట్టిన వాళ్ళు చాలా చాలా డేంజరస్ ఫర్ వాళ్ళు, ఇంకా దాన్ని మార్చడానికి ఉండదు. వాళ్ళు ఇప్పుడు అంటే దేశానికి వాళ్ళు ఒక ట్రైటర్స్ అంటే 100% వాళ్ళు అంటే వాళ్ళు అన్ని అంటే వాళ్ళకి అవకాశం లేనప్పుడు మన కాలు పట్టుకుంటారు, మంచిగా ఉంటారు, చాలా నమ్మకస్తులుగా ఉంటారు, కష్టపడి పనిచేస్తారు, అన్ని క్వాలిటీస్ ఒక రోజు స్పెల్ బౌండ్ అయిపోతుంది వాళ్ళకి. అంటే అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు బుర్ర టక్కమని తిరిగిపోతుంది. అంటే ఈ బక్రీద్కి గొర్రెని పెంచుతారు అలా ప్రేమ పెంచుతారు వాళ్ళు. ఒక 2 నెలల ముందే పండగ ముందు తెస్తారు, కరెక్ట్ గా ఆ పండగ వచ్చినప్పుడు కరెక్ట్ గా నరికేస్తారు అంతే. అంటే దీస్ పీపుల్ ఐ సే బ్రెయిన్లెస్ జోంబీస్. ఎందుకంటే వాళ్ళ ఫిలాసఫీ కానీ వాళ్ళు ఇక్కడ ఉండేది కూడా పోనీ వాళ్ళు ఏమన్నా అరబ్స్ ఉన్నారు, అరబ్స్ వాళ్ళు వాళ్ళు తెలుసు మేము నొమాడిక్ అంటే అటవిక జాతికి సంబంధించిన జాతులు వాళ్ళంతా. వాళ్ళ తర్వాత ఇస్లాం గా మారారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళకి కొన్ని రకాల చాలా నికృష్టమైన అంటే నికృష్టం అనకూడదు, వాళ్ళ కల్చర్ లో సిస్టర్లు పెళ్లి చేసుకోవడము, తల్లితో అంటే ఒక వావి వరుసలు లేకుండా ఉండడం అనేది వాళ్ళ కల్చర్, నొమాడ్స్ వాళ్ళు. సో అది వాళ్ళకి సెట్ అవుతుంది, రైట్ అది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు బతుకు అలాంటిది ఒకప్పుడు. సో వాళ్ళు ఇప్పుడు అది కల్చర్ ని మనం ఇక్కడ ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల ఇక్కడ సూటు కాని చోట అలాంటి వాళ్ళు అంటే మన ఎప్స్టీన్ ఫైల్స్ అని గొప్ప చెప్పుకుంటున్నాం, కానీ ఎప్స్టీన్ కల్చరే అసలు చెప్పాలంటే ఇస్లాంలో ఉంది అఫీషియల్ గా, మీరు విదేశాలు వెళ్తే తెలుస్తుంది. కాబట్టి అది ఇక్కడ తీసుకుని రావడము, దాని గురించి వీళ్ళు ఒక రాక్షసమైన నొమాడిక్ కల్చర్ కి దాన్ని అడాప్ట్ అయిపోయి వాళ్ళు ఎక్కడోళ్ళు పోనీ వాళ్ళు బాగానే ఉన్నారు అక్కడ, ఇక్కడ కన్వర్టెడ్ అని మోర్ డేంజరస్. నేను అంటాను ఇక్కడ ఏంటంటే వాళ్ళు అరబ్ కంట్రీస్ చాలా సేఫ్గా ఉన్నారు, చాలా కంఫర్ట్గా ఉన్నారు, వాళ్ళు అక్కడ క్రైమ్ లేదు, ఏమి లేదు. ఇక్కడ మేము ఎక్కడైతే మనకి క్రైమ్ జరుగుతున్నది అంటే తీవ్రవాద సంస్థలు ఉన్నవన్నీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నేను ఈ పాయింట్ నొక్కి చెప్తున్నాను, వీళ్ళందరూ కన్వర్టెడ్, ఒరిజినల్ కాదు. అంటే చాణక్యుడు చెప్పినట్టు కన్వర్టెడే డేంజర్. ఒరిజినల్ వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ లెక్కల్లో వాళ్ళ పరిధుల్లో వాళ్ళు ఉంటారు. ఎక్కడో వాళ్ళు కన్వర్ట్ అవ్వడం అనేది చాలా డేంజరస్ అవుతుంది. అదే మనం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు ఆన్ చేస్తున్నా అంటే మనము సనాతన ధర్మాల్లో ఉండాలి అంటే దాని భక్తి పరంగా మనం ఎదగాలంటే ఎంతో కొంత మనలో థాట్ ప్యూరిటీ ఉండాలి. థాట్ ప్యూరిటీ కాకుండా మన సంఘం అంటే మనం ఎవరితో మనకి పరిచయాలు ఉంటాయో, ఎవరితో మనకి రిలేషన్స్ ఉంటాయో, ఏదైనా ఫ్రెండ్షిప్ రిలేషన్ అవచ్చు, ఏదైనా ఆటల్లో కూడా మనం ఫిల్టరేషన్ ఉండాలి. ఫిల్టరేషన్ లేకపోతే అది ఏదో రకంగా ఆ ఎనర్జీ మన మీద అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఓన్లీ మన ఏదో షేర్ చేసుకోవడం అంటే ఏదో అంటే థాట్ షేరింగ్ అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఆ జనాలు ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మన థాట్ ని పెనట్రేట్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఇక్కడ 5500 సంవత్సరాల లోపల మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ 5500 సంవత్సరాలనే మనం చక్కగా బైబిల్లో మంచిగా ఇరికిచ్చారు.
అంటే మొత్తం వాళ్ళు ఎలా రాసేసారంటే బైబిల్లోని 5 అంటే మొత్తం సృష్టి ఆడమ్ ఈవుల్ అనేది మీకు తెలుసో లేదు, బైబిల్ స్టోరీలు ఏమంటారంటే ఆడమ్ ఈవు పుట్టుక అనేది భూమి మీద ఎవరైతే అతను యెహోవా అన్న అతను వచ్చి భూమి మీద ఆడమ్ ఈవుని క్రియేట్ చేశాడో అది 7 రోజుల్లో క్రియేట్ చేశాడు. అది కూడా భూమి మీద మన భూమి మీద ఆయన ఎప్పుడు క్రియేట్ చేశాడంటే సుమారుగా ఈ 6,000 సంవత్సరాల లోపలే చెప్తారు. ఆ స్టోరీ ఎక్కడి నుంచే స్టార్ట్ అయిందంటారు. అంటే 6,000 అంటే ఇప్పుడు ఇది 500 అటు 6,000 బీసీ అంటాం. అంటే అటు సారీ 6,000 సంవత్సరాల క్రితం అంటే 400 బీసీ, 400 బీసీ తోటి సృష్టి మొత్తం మానవ సృష్టి మొదలైంది అనేది వాళ్ళు దాన్నే ప్రచారం చేశారు. ఆ ప్రచారంతో ప్రపంచం అంతా క్రిస్టియానిటీ నడుస్తుంది. అదే ప్రచారంతో ఇస్లాం కూడా తయారైంది. అంటే క్రిస్టియానిటీ కాపీ ఇస్లాం వేరేగా, ఎందుకంటే తర్వాత వచ్చింది కాబట్టి దాని నుంచే వచ్చి అదే స్టోరీ కాబట్టి దాని నుంచి కాపీ అని చెప్పాలి. అంటే ఈ ఈ అంటే ఈ కాపీ వెర్షన్ అంటే చాలా విచిత్రం ఏంటంటే ఈ రోజు ఎందుకు మనకి విదేశీయులు చాలా మంది వైట్ పీపుల్ ముఖ్యంగా రోమన్ యూరప్ వాళ్ళంతా కూడా సనాతన ధర్మం ఫాలో అవడానికి కూడా సీక్రెట్ ఏంటంటే యూరోపియన్స్ చాలా అడ్వాన్స్ ఉంటారు స్టడీస్ లో, అంటే అవేర్నెస్ తో ఉంటారు ఎక్కువ. సో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే యాజ్ సైన్స్ పరంగా చూస్తే భూమి మీద మానవ పుట్టుకి సంబంధించిన చరిత్ర ఈ రోజున కొన్ని లక్షల సంవత్సరాల్లో డేటింగ్ చూపిస్తుంది, అంటే వాలిడేషన్ చూపిస్తుంది. బైబిల్లో ఏం చెప్తుంది, అసలు 6,000 సంవత్సరాల క్రితం ఎవరు లేరు భూమి మీద, అసలు సృష్టి లేదు, ఓన్లీ అది పూర్తిగా అబద్ధము. ఇది కంప్లీట్ గా అంటే ఎక్స్పోజ్ అయిపోయింది ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఇవన్నిటి వల్ల. ఇది కంప్లీట్ గా అంటే ఉన్నదాన్ని రకరకాలుగా తమ్మిని బమ్మిని చేసి వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు తప్పితే సైంటిఫిక్ వ్యాలిడేషన్ లేదన్నది ఫారినర్స్ తెలియడం వల్లే ఫారినర్స్ లో ఎక్కువ మంది ఎథిస్టులు అంటే వాళ్ళు ఏది నమ్మరు, ఎక్కువ క్రిస్టియన్స్ ఎథిస్టులుగా మారిపోతున్నారు. ఇంకా కొంతమంది హిందువులుగా మారుతున్నారు. ఎందుకు వదిలేస్తున్నారు క్రిస్టియానిటీ అంటే, క్రిస్టియానిటీ చెప్పేదంటే కాకమ్మ కథలు తప్పితే అందులో ఏమీ పసలేదు అన్నదే ఇక్కడ. అయితే మనకి ఇవన్నీ మనకి ఎలాగా సనాతన ధర్మంతో ఫాలో అయ్యే వాళ్ళకి ఇవన్నీ మనం ఎలా వీటి గురించి ఎనర్జీ వేస్ట్ చేయాల్సిన పని ఉండదు. కాబట్టి మన సనాతన ధర్మంలో ఏంటి అసలు లోతు తెలుసుకునే పరంపరలో మనము దీనికి ఒక అడుగు ముందుకెళ్దాం. అయితే ఇక్కడ ఇప్పుడు అంటే ఇక్కడ 5,500 సంవత్సరాల నుంచే మొత్తం భూమి మీద అన్ని రకాలుగా స్టోరీలు ఉన్నాయి. ఇప్పుడు ఇది మేడం బ్లెవైట్స్ కి ఏం చెప్తారంటే అసలు ఎక్కడ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది ఈ కరప్షన్, అంటే మనం హైబ్రిడైజ్ హ్యూమన్ బీయింగ్స్ సంబంధించి కాలమాన పరిధులన్నీ కూడా మేడం బ్లెవైట్స్ కి ఇచ్చారు. మానవుడి యొక్క అసలు సోర్స్ అంటే రూట్ రిసోర్సెస్ మానవుడు అనేది మేడం బ్లెట్స్ కి ఎప్పుడు చెప్తారంటే మేడం బ్లెట్స్ కి వ్యాలిడేషన్ చాలా పురాతనమైంది, చాలా పురాతన. ఈమె ఏం చెప్పారంటే అసలు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు మనం అంటే మోడర్న్ బైబిల్ కానీ ప్రపంచం అంతా నమ్మించారు, అందరు నమ్ముతున్నారు. ఈ రోజు కూడా ఆడమ్ ఈవ్ తోటే మొత్తం ప్రపంచం అంతా స్టార్ట్ అయిందని ఏదైతే నమ్ముతున్నారో అది ఏమనుకుంటున్నా దాని ప్రకారం తీసుకుంటే మనం 6,000 సంవత్సరాలు సుమారుగా 6,000 years బిఫోర్, అంటే 4,000 BC బిఫోర్ 4,000. అయితే మేడం బ్లైట్స్ కి ఏం చెప్తారంటే ఈ ఫస్ట్ హ్యూమన్ సోర్స్ అనేది ఫస్ట్ పిక్ అంటే ఈ బ్రీడ్ చేశారు మొత్తం. అంటే ఎవరు సప్త ఋషుల ద్వారా భూమి మీద ఒక ఎనర్జీ ఒక బయాలజికల్ సిస్టమ్ అనేది క్రియేట్ అయింది. అది మనం వేరే వచ్చినప్పుడు మనం అంటే మన శాస్త్ర ప్రమాణాలు బట్టి ఏం చెప్తున్నానో దాన్ని బట్టి మనం డీకోడ్ చేసి అర్థం చేసుకోవాలి. అయితే మేడం బ్లైట్స్ కి ఏం చెప్తారంటే మొదట ఇక్కడ హ్యూమన్స్ కేమ్ ఫ్రమ్ లైక్ అస్, అంటే మొదటి హ్యూమన్ సీడ్ అనేది భూమి మీద ఎలా బ్రీడ్ చేయబడిందంటే ఇప్పుడు మనము ల్యూమేరియన్స్ లిమూర్ అంటారు. లిమూర్ అనేది అంటే యాక్చువల్ గా మనము ఇన్ జనరల్ గా మీకు అంతా తెలిసి ఉంటుంది. అట్లాంటియన్ అనేది వన్ ఆఫ్ ది ఏన్షియంట్ అంటే హ్యూమన్ సీడ్ ఎవల్యూషన్ అంతా అట్లాంటిస్ లో అయింది. అట్లాంటిస్ అంటే ఇప్పుడు ఇన్ని దేశాలు లేవు. ఎందుకంటే మరి అట్లాంటిస్ సార్ ఎక్కడుంది ఇప్పుడు అది ప్రత్యేకంగా అంటే భూమి మీద కాలానుగుణంగా అంటే కొన్ని 26,000 సంవత్సరాల్లో ఒక అసాధారణ పరిస్థితులు తలెత్తినాయి. అంటే కొన్ని అంటే పూర్తిగా భూమి మీద ఉన్న చరిత్ర తిరిగిపోయి కొత్త చరిత్ర పుట్టే పరిస్థితులు ఏర్పడుతుంటుంది ప్రతి 26,000 సంవత్సరాలు. అయితే ఆ కొత్త చరిత్ర పాద చరిత్ర అంతా పూర్తిగా భూమి మీద అంటే మానవుల యొక్క అంటే వాళ్ళ యొక్క
అస్తిత్వం పూర్తిగా చెరపబడి అంటే ఎవరు మిగిలి ఉండరు. మళ్ళీ కొత్త అస్తిత్వం అనేది అప్డేట్ అవుతుంటది సుమారుగా 26,000 సంవత్సరాల తర్వాత, ప్రతి 26,000 సంవత్సరాలు. ఆ ప్రాసెస్ చూసుకుంటే గనక ఈ ప్రాసెస్ లో ఇలాగ ఎన్నోసార్లు భూమి మీద జరిగింది. జరిగినప్పుడు ఈ శంబాల పరమగురువులు ఏం చేస్తారంటే వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి భూమి మీద ఈ మానవ సంతతిని రక్షించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు. కొంత సీడ్ ఆఫ్ ద రూట్ సీడ్స్ సురక్షితమైన ప్రాంతాలకు చేరుకునే ఏర్పాటు చేస్తారు. అయితే భూమి మీద ఎప్పుడైతే డిజాస్టర్ అయిపోతుంది మొత్తం అంతా ఎక్కువ సెటిల్ అవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ఒక 1000-2000 సంవత్సరాలు మళ్ళీ చిన్నగా మళ్ళీ చిగురు మొదలవుతుంది. అంటే ఎవరైతే రక్షించబడ్డారో ఆ రక్షించిన వంశాలు మళ్ళీ వృద్ధి చెందుతూ కొన్ని వేల సంవత్సరాలకి మళ్ళీ వాళ్ళు పెద్దగా ఒక సామ్రాజ్య విస్తరణ కింద అలాగా మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎందుకంటే ఈ అట్లాంటిస్ అనేది సుమారుగా అంటే దాన్ని ఖచ్చితంగా చెప్పాలంటే అది ఒక మనం త్రేతాయుగం నుంచే కింద లెక్కేసుకోవచ్చు. అంటే త్రేతాయుగం టైం నుంచి కూడా అట్లాంటిస్ అనేది ఉంది. అయితే ఈ అట్లాంటిస్ త్రేతాయుగం అంటే మనం రఫ్గా ఎంత చెప్తాం 10 lakhs years బ్యాక్ సుమారుగా అనుకుంటే కనుక ఈ లాక్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ మనకి ఈ పసిఫిక్ ఓషన్ లో లుమేరియన్స్ అనేవాళ్ళు అంటే అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది లుమేరియా కొన్ని వేల సంవత్సరాల తర్వాత అంటే వీళ్ళు ఏమంటామంటే అట్లాంటియన్స్ కూడా ఫామ్ అయింది. లుమేరియాకి అట్లాంటిక్ కి సంబంధం ఏంటంటే లుమేరియన్స్ అనేది ఫస్ట్ హయ్యర్ డైమెన్షనల్ వాళ్ళు చేసిన సీడ్. అంటే ఫిఫ్త్ అండ్ అబౌవ్ డైమెన్షన్స్ లో ఉన్న సిరియన్స్, అక్టేరియన్స్, ఆండ్రోమీడియన్స్ వీళ్ళంతా ఉన్న అంటే మానవ సంతతికి చెప్పి వాళ్ళు ఏంటంటే ముందు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. భూమి మీద అంతా ఎక్స్పెరిమెంట్ జరిగింది. భూమి మీద అంటే మల్టీ డైమెన్షనల్ కనెక్ట్ చేసే రకంగా ఒక జీవిని తయారు చేయాలనుకున్నారు. ఆ జీవిని దాన్నేమో ఈ లుమేరియన్ అనే ఒక ప్రాంతాన్ని క్రియేట్ చేసి బయాలజికల్ ప్రాంతానికి అనుకూలమైన ఒక జీవిని తయారు చేసింది. ఈ జీవి ఎలాగుంది అంటే కనుక అంటే ఒక తోక ఉంటది ఈ జీవికి. తోక ఉంటది. ఇప్పుడు మనకి పక్కన మీరు ఫోటోలో చూసుంటారు. ఈ ఫేస్ ఎలాగుంటది అంటే ఒక విచిత్రమైన అంటే మీకు ఆ ఫోటో కూడా పెట్టాల్సింది అది మేడం 11th దాంట్లో రా పిక్చర్ ఉంటది. అంటే ఒక ఫేస్ విచిత్రంగా ఉంటది. అంటే ఒక బల్లి లాగా ఉంటది ఫేస్, మూతి పొడుగ్గా. ఇప్పుడు ఒక అంటే డైనాసారస్ అనుకోండి, డైనాసారస్ ముఖం లాగా ఉంటది, తోక ఉంటది, బాడీ మళ్ళీ హ్యూమన్ బాడీ లాగా మీ పక్కన ఫోటో చూసినట్టు దానికి తోక ఉంటుంది. ఈ విధంగా దీన్ని ఫస్ట్ బ్రీడ్ చేశారు. ఇక్కడ ఈ లుమేరియన్ అనే బ్రీడింగ్ లో మేల్ ఫీమేల్ ఉండదు, అంటే అది గుడ్లు పెడుతుంది. అంటే ఎందుకు దీనికి ఏంటి అన్నది మీకు కనెక్షన్ మళ్ళీ చెప్తా. నేనేమన్నాను, భూమి మీద కొన్ని అంటే కోట్ల సంవత్సరాల్లో ప్రతి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత భూమి మీద తిరిగిపోతుంది అన్నాను కదా. ఇక్కడ ఏదన్నా అసలు మనకి భూమికి ముందు ఎవరున్నారంటే మనం మానవులు ఎలాగున్నామో ఈ మానవులకు కూడా ఒక వ్యాలిడేషన్ ఉంటది. కొంతకాలం తర్వాత కొన్ని లక్షల తర్వాత మానవులు అనేది ఉండకపోవచ్చు, మనుషులు ఉండకపోవచ్చు, రకరకాలుగా రేపొద్దున రోబోట్ యుగం వస్తుంది. కొన్ని 2, 3, 4, 500, 1000 సంవత్సరాల తర్వాత జనాలంతా రోబోటిక్ గా మారిపోతారు. అంటే భూమి మీద మనుషులుగా ఉంటారు. అంటే రేపొద్దున ఇప్పటికే మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మీరు వింటున్నారు లేదో, మీరు జూమ్ లో అట్లా అదే యూట్యూబ్ లో చూసుంటారు. ఒక మాటకు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. నేను కుక్క పిల్లలు అంటే ఇంగ్లీష్ లో వస్తుంది. నేను ఒక అమెరికన్ ఆమె, నేను నా మనవరాలకి కుక్క పిల్లను కొన్నాను. అది ఏం కుక్క పిల్ల అంటే రోబోటిక్ కుక్క పిల్ల. చూసారు లేదు అది. అంటే మనకి ఫ్యూచర్ ఏమవ్వబోతుందనో తెలుస్తుంది ఇలాంటి వల్ల. ఆ రోబోటిక్ కుక్క పిల్ల అంటే సేమ్ కుక్క పిల్లలాగే ఉంటది. క్వీకు అని తోకాడించుకొని అసలు మామూలు కుక్క పిల్లకి ఆ రోబోట్ కుక్క పిల్లకి ఏ రకంగా మనకి తెలియదు, తేడా తెలియదు. దాని స్కిన్ అంతా కరెక్ట్ ఫామ్ చేస్తున్నారు. సేమ్ కుక్కలాగే చూస్తుంది. అది పెట్ట అంటే కుక్కలు తెచ్చుకుంటే దానికి తిండి పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి. ఇప్పుడు ఈ రోబోట్ కుక్క ఏం చేస్తుంది అంటే దాన్ని ప్లగ్ పెడితే చాలు, దాని పవర్ ఉండేటట్టు చూసుకుంటుంది. దానికి ఒకసారి రాత్రి ఒక 2-3 గంటలు పెడితే ఇప్పుడు ఇంకా పనిచేస్తుంది. అది పిల్లల్ని ఆడిస్తుంది, తిరుగుతుంది, మనం చెప్పి వాయిస్ రికగ్నైజ్ చేస్తుంది, ఎవరు పిలిచినా వస్తుంది, ఏం చెప్పినా సేమ్ కుక్ లాగే బిహేవ్ చేస్తుంది. అది మీరు చూస్తుంటారు అడ్వర్టైజ్మెంట్. అంటే ఇప్పుడు మనుషులు ఏం చూసుకుంటున్నాం మనం ప్రతిదినం,
షార్ట్ కట్ చూసుకుంటున్నాం. అంటే కుక్కని సాకాలి అంటే కనుక దానికి బోల్డ్ మనకి దానికి అది ఏరిగే దానికి ఎత్తాలి, పాస్కి వెళ్తుంది, తిండి పెట్టాలి, ఖర్చు ప్లస్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోబోట్ కుక్క మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఏంటది, బ్యాటరీ పెట్టదు లేదు, ఛార్జ్ చేస్తే కుక్కలాగే అది అలాగే ఆడుతుంది, అలాగే తిరుగుతుంది, అలాగే నడుస్తుంది, అన్ని సేమ్. అంటే ఈ రకంగా దీని ఎగ్జాంపుల్ బట్టి ఏం చెప్పాలంటే భూమి మీద అంటే ఒక కనీసం ఒక 100 సంవత్సరాల్లో అయితే పూర్తిగా మారిపోతాం మనం. మన అలవాట్లు అంటే ఇప్పుడు మన చిన్నప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు, కంప్లీట్ గా లేదు. ఇప్పుడు అప్పుడు ఈ మాల్స్ లేవు, ఈ అంటే ర్యాపిడో లేవు, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అసలు వాట్సాప్ లేవు, వీడియో కాల్ లేవు, మొబైల్ లేవు. అంటే అప్పుడు ఎంత మాన్యువల్ గా ఉన్న ప్రపంచం ఇప్పుడు ఎంత విచిత్రంగా మారిపోయిందో ఈ రోజు. దాన్ని బట్టి అలవాట్లు, ఆలోచనలు అన్ని మారిపోయినాయి జనాలు. సో ఇంకా రాబోయే అంటే ఈ మార్పు మేబీ ఒక 50 సంవత్సరాలు పట్టు ఉండొచ్చు పూర్తి పరివర్తన. 50 సంవత్సరాల క్రితం లేనిది ఈ రోజున పోతుంది. మీకు ఇంకొక 5 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల మార్పు కంటే ఎక్కువ మార్పు వస్తుంది, జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు ఇప్పటికి బ్యాటరీకి సంబంధించిన కార్లు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, అన్ని వచ్చేసినాయి. మనం బొంబాయిలో కూడా కొన్ని డ్రోన్ తో నడిచే డ్రోన్ లాంటి ఒక ఎయిర్ టాక్సీ అన్నది ఎప్పటి నుంచో ప్రపోజల్ జరిగింది, అది ఎప్పుడన్నా ఇంప్లిమెంట్ అవ్వచ్చు. ఎయిర్ టాక్సీ అంటే మీకు ఇప్పుడు ఓలా, ఇవి ఊబర్, ఇవి ఇలాగే మీరు ఎక్కడికైనా ఉంటే అది దాంట్లో కూర్చుంటే ఆ గాలిలో లెగిసిపోయి తీసుకెళ్లి మీకు ఇంకో చోట వదిలిపెట్టేస్తారు. దాని జీపీఎస్ కనెక్ట్ చేసి ఉంటుంది, అంటే దాని పైలట్ ఉండడం, మీరు కూర్చుంటే అదే లెగిసిపోతుంది, మీకు ఎక్కడ వదలాలో అక్కడ వదిలేస్తుంది. అంటే వెర్టికల్ గా పైకి లేస్తుంది కాబట్టి దానికి ల్యాండింగ్ ఏమి అక్కర్లేదు. మీరు ఎక్కడ దిగాలో అక్కడి నుంచి టీ అని మళ్ళీ కింద దించేస్తాయి బిల్డింగ్ మీద. అంటే ఎక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కడెక్కడ అంటే అక్కడ అది ల్యాండ్ అయిపోతుంది. అంటే దాన్ని ఎక్కడో ఒక వర్క్ స్టేషన్ లో అంటే ఒక ఇప్పుడు ఎలాగైతే కాల్ సెంటర్స్ ఉన్నాయో ఒక కాల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేస్తారు. అంటే వాళ్ళు అక్కడంతా సర్వీస్ అక్కడి నుంచి దొరుకుతుంది. ఇక్కడ ఏం లేదు, నువ్వు మొబైల్ అది యాప్ లో డౌన్లోడ్ చేసుకొని నేను ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ ఉన్నాను, ఎక్కడ నిజాంపేటలో ఉన్నాను, నేను ఫలానా చోటకి వెళ్ళాలి, చార్మినార్ దగ్గర ఏదో పని ఉంది, అయినా నేను సేమ్ ర్యాపిడో బుక్ చేస్తే ఇయ్యమని అది వచ్చేస్తుంది. నాకు ఎక్కడైతే మేడ మీద మేడ, రోడ్డు మీద రోడ్డు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుంది అదే జడ్జ్ చేసుకుంటుంది. అమ్మ ట్రాఫిక్ లేదు, చుట్టుపక్కల అన్ని చూసుకుని అక్కడ పక్క మనం వాళ్తుంది. అందులో ఎక్కువ కూర్చుంటే జీవన్ లెగ్స్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్ది. దానికి ఆటోమేటిక్ అంటే ఎవరు లేక అంటే ఇది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయ్యింది, ఆల్రెడీ కార్లు నడుస్తున్నాయి. ఫారిన్ కంట్రీస్ లో ఇలాంటి కార్లు చాలా వచ్చినాయి. కార్లు ఏంటంటే మీరు ఊబర్ లాగా బుక్ చేసేసుకుంటే కార్ వచ్చుంటుంది, దాని డ్రైవర్ ఉండడు, ఎవరు ఉండడు. మీరు లోపలికి వెళ్ళి కూర్చుంటే అదే అది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంటుంది, సీట్ బెల్ట్ పెట్టుకోండి, అన్ని చూసుకోండి. అది మీరు సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే అది స్టార్ట్ అవుతుంది. ఎక్కడ తీసుకెళ్లాలంటే ఆ స్టీరింగ్ కూడా ఆటోమేటిక్ ఇది ఆల్రెడీ ఇది వచ్చేసి చాలా కాలం అయింది, 90లో కూడా ఉండేవి. ఇది ఏమో స్టీరింగ్ తిరుగుతుంటుంది, తిరిగి అది ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది. జీపీఎస్ చూసుకొని ఏది ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి, ట్రాఫిక్ లో ఉంటుంది, ఆగిపోతుంది. సెన్సార్స్ బట్టి ఎంత దూరం ఉండాలి, ఏం యాక్సిడెంట్లు ఏం అవ్వదు, ఎక్దమ్ సేఫ్. అంటే ఇప్పుడు ఇలా చూస్తుంటే గనక ఇలాంటి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ చైనా దగ్గర ఉంది. చాలా చాలా కంట్రీస్ చాలా అడ్వాన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యే రోజులు అంటే ప్రభుత్వం యుద్ధాలైనాక చాలా క్రైసిస్ వస్తుంది భూమి మీద. ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి ఇప్పుడు టెక్నాలజీ వాడుకుంటారు ప్రతి దేశం. అంటే ఒకేసారి అప్డేట్ అయిపోతుంది వరల్డ్ అంతా. అంటే ఇది అంతవరకు మనకు అనుకూలంగా ఉన్నంత వరకు ఓకే. ఇది ఇంకా ముదిరిపోయినాక ఏమవుతుందంటే మనం మనుషులు కూడా, అంటే నేను చూసాను ఇది అవుతుంది త్వరలోనే, మనుషులు కూడా రోబోటిక్ గా మారిపోతారు. అంటే ఎవరికి భూమి మీద చావు అనేది, అంటే ఇప్పుడు మనం మొన్న 50-60 సంవత్సరాలకి అటు ఇటుగా జబ్బులు వస్తున్నాయి, తర్వాత ఏదో ఎవరు కెపాసిటీ బట్టి బతుకుతున్నారు, 80కి వెనక ముందులో చచ్చిపోతున్నారు. ఫ్యూచర్ లో ఉండే వాళ్ళకి మీరు మీ డబ్బులు ఉంటే ఎంతకాలం అయినా బతకచ్చు, అది రాబోతుంది. అంటే ఎంతకాలం అంటే ఏది ప్రాబ్లం ఉంటే అది మార్చేసుకోవడమే. ఇప్పుడు ఏంటంటే ఏమవుతాయి బాడీలో, ఇప్పుడు మా మదర్ బాడీ వెయిట్ చేశారు, డాక్టర్లు ఏం చెప్తారంటే ఆమెను ఎలాగైనా బతికిచ్చేస్తారు, డబ్బులు ఇస్తే అక్కడ ఐసీయూలో ఏదో రకరకాల మడుసు, కానీ వాళ్ళు పాడైపోయింది బాగు చేయలేకపోతారు. ఎందుకంటే కిడ్నీస్ ఫెయిల్ అయిపోయింది, హార్ట్ వీక్ అయిపోయింది, అది పనిచేయదు, ఫంక్షన్ అనేది. అదే మనం మళ్ళీ ఫ్రెష్ కిడ్నీ, ఒక యంగ్ కిడ్నీ లాగా ఫ్రెష్ కిడ్నీ ఒక మిషన్ పెట్టిస్తే కిడ్నీ కంటిన్యూ అవుతుంది, హార్ట్ మార్చేస్తే అది కంటిన్యూ అవుతుంది. అంటే ఇది రాబోయే కొంతకాలంలో ఇవి రాబోతున్నాయి. అంటే ఒక మనిషి పూర్తి రోబోటిక్ మనిషి లాగా అయిపోతాడు. అంటే అన్ని మార్చుకుంటాడు, అన్ని మిషన్లు, అంటే లోపల అవసరం లేదు. మిషన్ కూడా ఎలా ఉంటాయంటే అవి చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి. ఇంకా మనం ఈ ఆర్గానిక్ మనకి నేచురల్ గా పుట్టుకుతూ వచ్చిన వాటి కంటే బాగా పనిచేస్తాయి. ఇవన్నీ వారంటీ ఉండవు, కానీ మనం కొనుక్కునే వారంటీ ఉంటుంది.
ఏవో 200 సంవత్సరాలకో లేదా 150 సంవత్సరాలు వారంటీ ఉంటుంది. ఆ తర్వాత కూడా డబ్బులు ఉంటే మార్చుకొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ కొత్త ఇంకోటి వేసుకుంటే ఇంకొక 150 సంవత్సరాలు ఈ రకంగా రాబోతుంది ప్రపంచం. నేను చెప్తాను, ఫోర్త్ మంచిగా చెప్తున్నా. నేను చాలా ముందు కూడా ఈ టాపిక్ వచ్చి చెప్పాను. ఎందుకంటే నేను టెక్నాలజీ, నా బ్యాక్గ్రౌండ్ నేను ఇన్స్ట్రుమెంటేషన్ నాది, అంటే ఇండస్ట్రియల్ రోబోటిక్స్ కాబట్టి టెక్నాలజీ బాగా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ కొన్ని నేను అబ్జర్వ్ చేస్తుంటాను. అవన్నీ పాసిబుల్, అవన్నీ జరుగుతాయి. ఇది పెద్ద విచిత్రం కాదు. టెక్నాలజీతో ఏదైనా చేయొచ్చు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అడ్వాంటేజ్ అంటే మనం భౌతికంగా ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంది. కానీ మనం ఎలా మారిపోతాం అంటే రోబోట్లా మారిపోతాం. అంటే ఇప్పుడు భూమి మీద ఈ కంపెనీలు ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు సప్లై చేస్తాయో మన హార్ట్, కిడ్నీలు, ఆ కంపెనీలు డెఫినెట్ గా వాటిని ప్రోగ్రామ్ చేసే చిప్లు అవన్నీ కూడా వాళ్ళు డెఫినెట్ గా అంటే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇంటిగ్రేట్ చేస్తారు అవి. అంటే మనం అనుకుంటున్నాం ఏంటంటే మనకి సంబంధించిన కంపెనీ ద్వారా మనకి ఇచ్చింది, అంటే మన కమ్యూనికేషన్ అదే ఉంటుంది. నా హార్ట్ ఎంత రైట్ పని చేస్తుంది, రేపు పొద్దున్న డాక్టర్లు ఎప్పుడు ఎలా పనిచేసింది, దాని పెర్ఫార్మెన్స్ ఎక్కువ తక్కువ తగ్గిందా, బాగా పనిచేస్తుందా అనాలిసిస్ చేయడానికి మన డాటా అది సర్వర్ లో ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు సిగ్నల్ వెళ్తూ మొబైల్ లాగా అప్డేట్ అవుతుంటుంది వాళ్ళకి. ఆ అప్డేట్ అవ్వడంలోనే ఏముంటుందంటే దాన్ని మనల్ని కంట్రోల్ చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క గతి స్థితిని కూడా కంట్రోల్ చేసే పరిస్థితులు రేపు వస్తాయి. అంటే ఇప్పుడు మన ఆర్గన్స్ తో మనం ఉన్నప్పుడు మన ఫ్రీ విల్ తో ఫ్రీడమ్ తో ఉన్నది. అంటే నేను ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా ఇంకో రకంగా అంటే నా జీవితాన్ని నచ్చిన విధంగా నేను జీవించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు క్వాలిటీ ఉంది లైఫ్ లో, అప్పుడు క్వాంటిటీ ఇంకా ఎక్కువ కాలం బతుకుతాం. కానీ మన జీవితం మన చేతుల్లో ఉండదు. అంటే వేరే పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు మనం డిసైడ్ చేస్తారు మనం ఎప్పుడు ఏ రకంగా ఆలోచించాలి, ఏ రకంగా మనం బిహేవ్ చేయాలి, ఏది అంటే వాళ్ళతో మనం పని చేయించగలుగుతారు. ఎందుకంటే ఈ ఆర్గాన్స్ ని కంట్రోల్ చేసే ఆ సిగ్నల్స్ అన్ని వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి ఇలా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా చూస్తే ఇంకా పుట్టే పిల్లలు కూడా ఎవరు పిల్లలు కనరు. జస్ట్ అది కూడా అన్ని ఇప్పటికే మొదలైనవి. అయితే ఫ్యూచర్ లో ఎవరు 100% కూడా పిల్లలు కనడం అనేది ఉండదు. వెళ్ళి ల్యాబొరేటరీకి వెళ్ళి మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు పిల్లలు డెలివరీ మన ఇంటికి పంపిస్తారు. అంటే మనకి ఏం కావాలి, ఎలా ఉండాలి అవన్నీ ఖర్చు ఉంటుంది. బిల్లు ప్రకారం నాకు ఐస్ మంచి స్కిన్ కావాలంటే మనకు ఇంకొక ఎక్స్ట్రా ఒక 2-3 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. కాదు ఐస్ కూడా మంచిగా ఉండాలంటే బ్లూ ఐస్ కావాలంటే దానికి ఒక 5 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. ఇలా ఈ రకంగా మంచి హెయిర్ ఏ కలర్ కావాలంటే దానికి ఎక్స్ట్రా ఇలా మెనూ తయారు చేసి మేబీ అప్పుడు కాస్ట్లీ ఒక బేబీని మనం ఒక 10 లక్షలకో 25 లక్షలకో మన కెపాసిటీ బట్టి కొనుక్కొని తెచ్చుకుంటాం. అంటే ఇవన్నీ జరగబోతున్నాయి. అంటే ఒకదాంతో లింక్ అయ్యి అప్డేట్ అవుతుంది. అది మొత్తానికి మనం ఊహించిన విధంగా మన చేతుల్లో లేని విధంగా మారబోతుంది ప్రపంచం. ఇప్పుడు ఈ పరిధుల్లో మీ అందరికీ డౌట్ వస్తుంది, సార్ మరి మీరు 5th డైమెన్షన్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు అంటే కనుక అప్పుడు ఏంటి అంటే కనుక ఇవి కొంత టైం తీసుకుంటుంది. అంటే మనం ఫిజికల్ గా 4th డైమెన్షన్ లో ఉంటాం. 4th డైమెన్షన్ అంటే ఇది నేను చెప్పానుగా ఒక రోబోటిక్ బీయింగ్స్ గా ఉంటాం. స్పిరిచువల్ గా 5th అంటే ఎనర్జీ పెరగడం వల్ల టెక్నాలజీ పెరుగుతుంది. ఎనర్జీ పెరగడం వల్ల భూమిలో మార్పులు జరుగుతున్నాయి, ఫాస్ట్ గా మార్పులు జరుగుతాయి. అదే ఎనర్జీ, భూమికి ఉన్న ఎనర్జీ తోటి ఆధ్యాత్మికంగా ఉన్నోళ్ళు కూడా డైరెక్ట్ గా 5th డైమెన్షన్ కనెక్ట్ అయ్యే కెపాసిటీ కూడా మనకు పెరుగుతుంది. ఇంకా మనం ఆ 5th డైమెన్షన్ కెపాసిటీ పెరిగినప్పుడు, కనెక్ట్ అయినప్పుడు భూమి అంతా ఒక రోబోటిక్ యుగం లాగా అయిపోతే మనం భూమి మీదే ఉండక్కర్లేదు. ఇదే ప్రాసెస్, ఇదే సింథసిస్. అంటే ఇప్పుడు ఇక్కడంతా ఒక రోబోట్ గా మారిపోతే కనుక రోబోటిక్ 4th డైమెన్షన్ గా మారిపోయి ఉంటే కనుక మనం 5th డైమెన్షన్ డివైన్ మ్యాట్రిక్స్ లో మనం ఎంటర్ అయినప్పుడు మన సోల్ ఎక్కడ లైఫ్ తీసుకుంటుంది అంటే 4th ఆర్ 5th డైమెన్షన్ లో ఉన్న డివైన్ మ్యాట్రిక్స్ ఉన్న చోట మన లైఫ్ తీసుకుంటాం. ఇది ఒక ప్లానెట్ ఒకటే కాదు కదా, ప్లానెట్ లాంటివి చాలా ఉన్నాయి. వేరే ప్లానెట్, వేరే చోట దివ్యత్వంతో కూడిన అద్భుతమైన స్వర్గం లాంటి ప్రపంచం ఉండొచ్చు. అక్కడికి మనం షిఫ్ట్ అవుతాం. అంటే ఇక్కడ ఇలాగే కొట్టుకుపోతారు ఇందులోని. అంటే అప్డేట్ 5th డైమెన్షన్ కనెక్ట్ అవ్వని వాళ్ళు, హైర్ ఎనర్జీకి అలైన్ అవ్వని వాళ్ళు, వీళ్ళు ఈ ప్రాసెస్ లోనే కొట్టుకుపోతారు. కానీ ఈ ప్రాసెస్ లోనే మన దారిని మనం ఏర్పరచుకుంటే ఉన్నతమైన లోకాలు, అద్భుతమైన లోకాలు, అది 4th అవని 5th అవని వాటి అక్కడ లైఫ్ తీసుకుంటాం మనం. ఎందుకు నేను చెప్తానంటే మేడం బ్లావిట్స్కీ చెప్పింది. అంటే ఈ భూమి మీద ఈ మానవులు భూమి మీదకి వచ్చే ముందు మార్స్ లో ఉన్నాం మనం. అంటే
కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనం హ్యూమన్ బీయింగ్స్ మార్స్ మీద ఉన్నారు. ఆ మార్స్ మీద ఉన్న కొన్ని సోల్స్ ఈ ఎర్త్ ప్లానెట్ మీద రావడం జరిగింది ఎర్త్ ప్రిపేర్ అయిన తర్వాత. అయితే ఇప్పుడు ఇవన్నీ ఒకటో లింక్ ఉంది. అయితే ఇక్కడ అసలు ఫస్ట్ బ్రీడింగ్ భూమి మీద బ్రీడ్ ని మనము ఒక డైనోసరస్ ఫేస్, ఒక అంటే బాడీ అంతా హ్యూమన్ గా ఉన్న ఫేస్ డైనోసరస్ ఎందుగా వచ్చింది అంటే కనుక భూమి మీద కూడా, అంటే నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే భూమి మీద మనం మనుషులుగా ఉన్నాం. ఇప్పుడు రోబోటిక్ ప్రపంచం అంతా అయిపోయింది అనుకో ప్రపంచం, మనం వాళ్ళ మనుషుల్లాగా ఉండరు. వాళ్ళ ఆలోచనలు అలవాట్లు అన్ని పూర్తిగా మారిపోతాయి. ఎందుకంటే అప్పుడు ముక్కు నోరు ఇవన్నీ కూడా మారిపోతాయి. ఎందుకంటే అప్పుడు మనం మేబీ మనం అంతా రోబోటిక్ గా మారిపోయినప్పుడు ఇంకా రాను 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 మనం కూడా కరెంట్ పెట్టుకొని ఛార్జ్ అయ్యే పరిస్థితి రావచ్చు. దానికి సంబంధించిన కొన్ని బ్యాటరీస్ హార్ట్ దగ్గర ఫిక్స్ చేసి రోబోటిక్ మారిపోయినప్పుడు అలాంటప్పుడు తినడానికి నోరు ఏమీ అవసరం ఉండదు కదా అప్పుడు డైరెక్ట్ ఛార్జ్ చేసుకున్నప్పుడు. కాబట్టి ఆ రకంగా రకరకాలుగా మనం రోబోటిక్ మోడల్లో ప్రపంచం అప్గ్రేడ్ అవుతున్నప్పుడు ఈ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఫ్యూచర్ లో భూమి మీద అలాంటి మార్పులు జరిగితే కనుక వాళ్ళని ఏమంటాం మనం? ఇప్పుడు మనుషులు అనం, వాళ్ళ మనుషులు అనడానికి అవకాశం లేదు. అప్పుడున్న అసలు ఇప్పటికప్పుడుకి సంబంధం లేని వాళ్ళని వాళ్ళకి ఏదో పేరు పెట్టుకుందాం. కొన్ని మనుషుల బదులు గించులు అందాం, గిన్నుషులు. అంటే ఇది చెప్తున్నా ఏంటంటే ఆ గినిచులు కూడా కొంతకాలం నడుస్తారు. కొన్ని లక్షల సంవత్సరాల్లో రకరకాల మార్పులు జరుగుతాయి, వాళ్ళు రకరకాల ఆ తర్వాత వాళ్ళు అంతమైపోయి ఇంకో జనరేషన్ క్రియేట్ అవుతుంది. అంటే అసలు మనుషులు కాని ఇంకొక బీయింగ్స్, విచిత్రమైన బీయింగ్స్ కూడా కొన్ని లక్షల సంవత్సరాలు భూమి మీద జీవించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ముందు కూడా అలాగే యాక్చువల్ గా రెప్టేలియన్స్ అనేవి, అంటే డ్రాకో రెప్టేలియన్స్ మనం ఇప్పుడు 65,000 సంవత్సరాల క్రితం రెప్టేలియన్స్ ఇవి అంటాం కదా, ఇవన్నీ చచ్చిపోయినది ఒలకపడి మొత్తం అంతా ఈ అంటే ఇవి దీన్ని ఏమంటారు, అదే పెద్ద పెద్ద జెయింట్ స్పీషియస్ డ్రాకో రెప్టేలియన్స్ అంటే దీన్ని మనం ఏమంటాం, అదే బుర్రలోకి రావట్లేదు. అదే పెద్ద పెద్ద జీవులు ఉంటాయి కదా, కొట్టుకుపోయినవి, అవి తోకలా ఉంటాయి కదా, అవి అవి కూడా భూమి మీద ఇవాల్వ్ అయింది. అది కూడా మనిషిలాగా వృద్ధి చెంది ఒక స్థాయిలో. ఆ తర్వాత అందువల్ల వాటి డిఎన్ఏని అనుకూలంగా భూమి మీద బ్రీడ్ చేశారు, మంచిగా బ్రీడ్ చేశారు. ఇప్పుడు మనిషి ఎవరైతే ఇప్పుడు మనం అనుకుంటున్నాం లుమేరియన్ లో ఈ ఎవరైతే సీడ్ అనేది మనం ఫస్ట్ సీడ్ తయారు చేసామో, ఈ సీడ్ తయారు చేసినప్పుడు ఎక్స్పెరిమెంటల్ గా ముందు గుడ్డు పెట్టి అదే తన వంశాన్ని కొనసాగించే రకంగా తయారు చేశారు. ఆ తర్వాత దానికి డెవలప్మెంట్ గా హ్యూమన్ బీయింగ్ ని కూడా బ్రీడ్ చేయడం జరిగింది. ఆ హ్యూమన్ బ్రీడ్ తర్వాత కాలాన్ని కూడా తర్వాత హ్యూమన్ బ్రీడ్ కూడా అప్డేట్ చేశారు. ఎవరంటే ఈ దివ్య మానవులు అంటే ఆండ్రోమేడియన్స్, సెక్టేరియన్స్, లైరెన్స్, వీళ్ళంతా కూడా రకరకాల కాలమాన పరిధుల్లో వాళ్ళు భూమి మీద అప్డేట్ చేసుకుంటూ ద పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరు తయారు చేశారంటే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అవతార్ మూవీ చూసుంటారు మీరు. అవతార్లో ఎవరైతే బ్లూగా ఉంటారో, ఎత్తుగా ఉంటారు కదా, వాళ్ళు ఒక రకంగా మొదటి పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఈ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ లుమేరియా ఐలాండ్ లోనే, లుమేరియా అనే ప్రాంతంలోనే ఉన్నారు వాళ్ళు. అయితే ఈ రకంగా ఈ లుమేరియాను ఆనుకొని, అంటే ఈ అప్గ్రేడేషన్ ప్రాసెస్ లో అట్లాంటిస్ కూడా మొదలైంది. అయితే అట్లాంటిస్, లుమేరియా రెండు ప్యారలర్ గా ఉన్నాయి. అంటే ఈ లుమేరియన్స్ వాళ్ళు ఈ రోజున మనం నొమాడ్ ట్రైబ్స్ అంటాం కదా. ఇప్పుడు ఎలాగైతే మనకి కొన్ని ఇప్పుడు మనం ఎక్కడ ఈ రోజు కూడా అమెజాన్ అడవుల్లోకి వెళ్తే ప్రపంచం తెలియని అటవిక జాతి మానవులు 3 మంది ఉన్నారు. ఆఫ్రికాలో ఉన్నారు, అమెజాన్ అడవుల్లోనే ఉన్నారు 3 మంది. వాళ్ళకి ప్రపంచంతో అసలు ఏం తెలియదు. వాళ్ళకి ప్రపంచం రాకెట్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఏమీ వాళ్ళకి ఐడియా లేదు. నేచర్ తో జీవిస్తుంటారు. అదే రకంగా ఈ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్, అంటే ఈ అవతార్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది, వాళ్ళు ఈ యొక్క నొమాడ్స్ గా ఈ అంటే అక్కడ జీవ సంపద, అక్కడ ఏదైతే లుమేరియాలో ఉన్న జీవ సంపదలోని ఒక భాగంగా వాళ్ళు నేచర్ తో దివ్యత్వాన్ని కలిగి, దివ్య శక్తుల్ని పొంది, దివ్య శక్తులకు సంబంధించిన కొన్ని ఆరాధన ప్రాసెస్ ను అంటే నొమాడ్స్ గా వాళ్ళు జీవించున్నారు. అయితే ఇంకా ఇదే టైంలోని అంటే మనకి అట్లాంటిస్ అనే ఒక మహానగరాలు కూడా వృద్ధి చెంది, అట్లాంటిస్ ని ఒక రకంగా ఏం చెప్తారంటే దాన్ని డెవలప్ చేసిన వాళ్ళు కీలక పాత్ర, అంటే దాన్ని అంటే అందరూ పార్టిసిపేట్ చేశారు. కీలక పాత్ర ఎవరు పోషించారంటే కనుక వాళ్ళని సిరియన్స్ అంటారు. ఎందుకంటే
సిరియన్ కాన్స్టలేషన్స్ లో మానవ లోకాలు ఈ రోజు మనం ఫేస్ అది మానవులుగా ఎలాగున్నాం, ఆ మానవులకు సంబంధించిన సీడు కొన్ని సిరియన్స్ కాన్స్టలేషన్స్ లో ఉన్నాయి. అంటే అంటే ఫిజికల్ గా ఉండి ఫిఫ్త్ డైమెన్షన్ రేంజ్ లో ఉన్న సిరియన్స్ యొక్క బ్రీడ్ అనుకూలమైన బ్రీడ్ మళ్ళీ మనం అట్లాంటిస్ లో తయారు చేయడం జరిగింది. అంటే దాన్ని బ్రీడ్ చేయడం జరిగింది. దానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. అయితే అట్లాంటిస్ ఎప్పుడైతే బ్రీడ్ అదే ఇవాల్వ్ అయిందో, డెవలప్ అయిందో, ఇంకా అక్కడి నుంచి భూమికి ఉన్న హైయెస్ట్ ఎనర్జీ ఫీల్డ్ లో ఈ వీళ్ళతో పాటు అంటే ఈ దివ్య మానవాలు అనుకునే మనం స్టార్ సీడ్స్ తో పాటు కొంత కరప్ట్ అయిన అంటే ఈ దివ్య మానవులకి అంటే వ్యతిరేకంగా ఉన్న లేదంటే అతీతంగా ఉన్న మానవులు కూడా అంటే వాళ్ళు ఈ వాళ్ళు ఏమనొచ్చు అంటే మనం అదే ఈ పిశాచాలు అనొచ్చు, రాక్షసులు సంతతి అనొచ్చు. ఆ రకమైన అంటే వాళ్ళు మానవ సంతతికి విరుద్ధ పరిధిలో ఉన్న భౌతికంగా కూడా ఉన్న అంటే ఫోర్త్ ఫిఫ్త్ డైమెన్షన్ మధ్యలో ఉన్న ఈ అంటే వాళ్ళు క్రూరత్వము లేకపోతే ఈగో తో పాటు వాళ్ళకి సైన్స్ టెక్నాలజీ, ఎందుకంటే వాళ్ళు కూడా అవి కూడా ఇవాల్వ్ అయినాయి కాబట్టి వాళ్ళు కూడా అట్లాంటిస్ లో ఎంటర్ అయ్యారు. అట్లాంటిస్ లోని తర్వాత చేరడం మొదలుపెట్టారు. ఆ చేరడం మొదలుపెట్టి ఆ తర్వాత వాళ్ళు వీళ్ళిద్దరి మధ్యన అంటే ఆల్రెడీ దివ్య మానవులతో ఉన్న వాళ్ళు తయారు చేసిన సంతతికి వాళ్ళ తరపున కొంతమంది తయారు చేసిన వాళ్ళ మధ్యన ఈ రెండింటి మధ్యన గొడవ మొదలైంది. అట్లాంటిస్ అనేది చాలా అంటే ఇప్పుడు నేను చెప్పింది టూకీగా చెప్తున్నాను. వాళ్ళు వచ్చారు తర్వాత వీళ్ళు వచ్చారు. ఈ వీళ్ళు రావడం వెనకాల కొన్ని లక్షల సంవత్సరాలు పెట్టింది. అయితే అట్లాంటిస్ మనం పూర్తిగా చెప్పాలంటే అట్లాంటిస్ ఎప్పుడు నాశనం అయిపోయిందంటే పూర్తిగా సుమారుగా 70,000 సంవత్సరాల క్రితం అట్లాంటిస్ ఆల్మోస్ట్ నాశనం అయింది. అంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా నడిచిన ఈ చరిత్ర ఆ 70,000 సంవత్సరాలుగా అటు ఇటుగా అట్లాంటిస్ అనేది నాశనం అవుతూ వచ్చింది. తర్వాత అంటే మేజర్ గా నాశనం అయింది. తర్వాత పూర్తిగా దానికి రూపురేఖలే లేకుండా పూర్తిగా నీటిలో మునిగిపోయి అట్టడిగా అయిపోయింది ఒక సుమారుగా 25,000 సంవత్సరాల క్రితం. అంటే 70,000 సంవత్సరాలుగా అట్లాంటిస్ ప్రజలు పరిస్థితులు అన్ని తారుమారు అయిపోయినాయి. అప్పుడు అంత నాశనం అయిపోయి అయితే అక్కడ జనాలు వేరే వేరే చోట్ల సెటిల్ అవ్వడం మొదలెట్టారు. అక్కడి నుంచి వచ్చిన సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది మానవ సంతతికి సంబంధించిన వాళ్ళు మన భారత హిమాలయ ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళ యొక్క సంతతే ఆ తర్వాత మనం రాముడిగా అంటే దశరథ త్రేతాయుగంలో ఈ సూర్యవంశం అంటాం కదా, ఈ సూర్యవంశం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎవరికి దారి ఎవరు చూపిస్తారంటే సంబాల పరమ గురువులు. అలాగా కొంతమంది ఆ తర్వాత అంటే ఈ అట్లాంటిస్ ఇంకా అంటే అట్లాంటిస్ కొద్ది బాగా ఉన్నప్పుడే కొంతమంది అటు ఇటు వచ్చారు. అంటే రాముడు లాంటి వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకి అంటే మన సనాతన ధర్మాన్ని ముందు నడిపించే ఉద్దేశం అట్లాంటిస్ మొదటి దశలోనే ఇక్కడికి రావడం జరిగింది. చివరి దశల్లో అంటే అది కంప్లీట్ గా అక్కడ హైబ్రిడైజ్ అయిపోయి రకరకాల తలాల్లో ఉన్న ఎలియన్స్ అంటే ఎలియన్స్ అనే చెప్పాలి, క్రూర తత్వం కలిగిన బీయింగ్స్ క్రీచర్స్ అక్కడ ఎక్కువ అట్లాంటిస్ లో బాగా చేరిపోయి వాళ్ళ డామినేషన్ తెచ్చి అయిన తర్వాత వాళ్ళు సంతతి పరంగా సంస్కృతి పరంగా బయటపడిన వాళ్ళు ఈజిప్షియన్స్. అర్థమైంది మాస్టర్స్? వాళ్ళే ఈజిప్షియన్స్. మీకు వెస్ట్రన్ కల్చర్ అంతా ఈజిప్షియన్ తో ముడిపడి ఉంటుంది. మొత్తం వెస్ట్రన్ కల్చర్ ఈ రోజు మనం ఏదైనా చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు మనకి రెండు రకాలుగా వేడిపడింది. అంటే అట్లాంటిస్ మొదటి దశలో వచ్చేసిన అంటే ప్యూర్ హ్యూమన్ బీయింగ్ ఫామ్ లో ఉన్న మొదటి దశల్లో వచ్చిన వాళ్ళు మన సనాతన ధర్మ పరంగా రాముడు అంటే సనాతన ధర్మం పరంగా అంటే సూర్యవంశానికి సంబంధించిన వాళ్ళంతా కూడా వస్తారు. తర్వాత ఈ అట్లాంటిస్ పూర్తిగా నాశనమైన దశలో వచ్చిన వాళ్ళు అంటే అప్పటికి బాగా వాళ్ళు హైబ్రిడైజ్ అయిపోయి రకరకాల రాక్షస సంతతి కలిగిన అంటే మానవేతర ఏలియన్స్ జీవుల యొక్క పరంపరలో వచ్చిన వాళ్ళే ఈజిప్షియన్స్. ఈజిప్ట్ యొక్క సంస్కృతి చరిత్రనే ఈ రోజున ఒక రకంగా ఏం చెప్తామంటే ఓల్డ్ టెస్టిమెంట్స్ అంటాం. ఓల్డ్ టెస్టిమెంట్ అంటే ఈ రోజున మనం అంటే క్రిస్టియన్స్ ఫాలో అయ్యే ఏదైతే సంస్కృతి ఉందో అంటే ఎవరో ఆడమ్ ఈవెన్ క్రియేట్ చేశారు, ఎవరు వచ్చారు, యెహోవా వచ్చాడు,
ఈ స్టోరీ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా ఫస్ట్ జూయిష్ అడాప్ట్ చేసుకున్నారు దీన్ని, ఈ స్టోరీని. అంటే అబ్రాహ్మిక్ రిలీజియన్ కి పుట్టు పూర్వోత్తరాలు జూయిష్ కి సంబంధించి అని చెప్పొచ్చు. జూయిష్ నుంచే క్రిస్టియానిటీ డిరైవ్ అయింది. మళ్ళీ క్రిస్టియానికి ఇంకొక ఆఫ్ షూటే ఇస్లాం. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ ఒకే ఆర్డర్ లో ఉన్నా సరే ఒకళ్ళు చంపుకుంటారు. అంటే ఒక ముందు మత యుద్ధాల టైంలో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ చంపారు చాలా రకాలుగా. తర్వాత అంటే విస్తరించి ఇప్పుడు ఈ రోజు ఇన్ని ముస్లిం దేశాలు అవన్నీ క్రిస్టియన్ దేశాలు. ఒకప్పుడు ముస్లిం దేశాలు అన్ని చోట్ల ముస్లింస్ ఓచుకోత కోసి వాళ్ళు అన్ని చోట్ల సామ్రాజ్యాలు ఎక్స్పాండ్ చేసుకొని ముస్లిం ఈ రోజున డామినెంట్ కమ్యూనిటీ. అదే మరి ఈ క్రిస్టియన్స్ కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ముందు జ్యూస్ ని చంపారు. జ్యూస్ అంటే ఎవరు? మన అంటే చరిత్ర ఎలా ఉంటదంటే 2000 చరిత్ర, జీసస్ పుట్టి 2000 సంవత్సరాలు అయిందంట. మొదటి 1000 సంవత్సరాలు ఈ క్రిస్టియన్ కమ్యూనిటీస్ ఏరి కోరి మరి జ్యూస్ ని చంపడం జరిగింది. జ్యూస్ అంటే అసలు వాళ్ళు జుడాయిజం, వాళ్ళు అసలు ఈ బైబిల్ కి మూలకారకులు వాళ్ళని చంపడంలోనే పనిగా పెట్టుకున్నారు వీళ్ళు క్రిస్టియన్. కాకపోతే ఒకడికొకడు అంటే ఎలా వీడికి తాతకు ముత్తాత వచ్చినట్టు వీళ్ళు చంపడానికి ఇస్లాం అనేది అంటే ఇస్లాం ఎప్పుడైతే కాలిపేటు 1, అబ్బాసిద్ కాలిపేటు, తర్వాత కాలిపేటు ఇవన్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో వీళ్ళు కంప్లీట్ గా క్రిస్టియన్స్ ని చంపడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళు క్రిస్టియన్ని చంపుతారు, తర్వాత జూస్ ని కూడా ఇద్దరిని టార్గెట్ చేస్తారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ ఈజిప్షియన్ కల్చర్ ని ఒక దైవిక సిద్ధాంతంగా మలుచుకున్నది ఎవరంటే జూస్. ఈజిప్షియన్ కల్చర్, ఈజిప్ట్ లో కూడా మూడు పరంపర. ఈజిప్ట్ కూడా చాలా లాంగ్ నడిచింది. అంటే మనం ఎలాగైతే సనాతన ధర్మము లక్షల సంవత్సరాలు మన చరిత్ర ఉన్నప్పుడు ఈజిప్ట్ కూడా చరిత్ర ఉంది మనలాగా. కాకపోతే లక్షలు కాకపోయినా ఇప్పుడు మనకి లక్షల సంవత్సరాలు ఉన్నప్పుడు అది కొన్ని వేలు, అంటే కనీసం లక్ష లోపల సంవత్సరం అంటే ఒక 50,000 సంవత్సరాల చరిత్ర అయితే ఉంటది కదా. లేటెస్ట్ గా లీస్ట్ గా ఉన్న చరిత్ర 50,000 సంవత్సరాలు అటు ఇటుగా చరిత్ర ఈజిప్ట్ ఉంది. ఆ ఈజిప్ట్ చరిత్రనే అంచెలంచెలుగా నడిచింది. ఈజిప్ట్ లో మొదట ఉన్న ఈజిప్ట్ అంటే సుమారుగా 50,000 సంవత్సరాల క్రితం, అంటే ఈజిప్ట్ మొదటి స్థాయిలో ఉన్నది. అంటే ఈజిప్ట్ కల్చర్, ప్రీ ఈజిప్షియన్ సివిలైజేషన్స్ ఉన్నతమైన, అంటే చాలా వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, చాలా జ్ఞానంతో ఉన్నారు. వాళ్ళు ఉన్నతమైన జ్ఞానము, ఉన్నతమైన భూమికి అందరికి ఉపయోగపడేటట్టు మానవులకు అనుకూలమైన, అంటే హ్యూమనైట్స్ కు అనుకూలమైన వాళ్ళకి దారి చూపించే విధంగా జ్ఞానము, విజ్ఞానం అన్ని ఉన్నాయి. అది ఒక 5-6 వేల సంవత్సరాలు నడిచింది. తర్వాత 5-6 సంవత్సరాలు ఏమైందంటే వాళ్ళు ఈ జ్ఞానాన్ని కొంతమంది చేతుల్లో పెట్టుకొని వాళ్ళే రాజరికంగా, వాళ్ళే దైవాంశ సంబుతులుగా డిక్లేర్ చేసుకొని జనాలకి మేమే, అంటే మమ్మల్ని కొలిసినోడు నమ్మినోడే వాడికి మేము అన్ని రకాలుగా చూసుకుని, అంటే వాళ్ళే దేవుడిగా డిక్లేర్ చేసుకొని అదొక 5-6 సంవత్సరాలు నడిచింది. చివరి స్థాయిలో అది ఎన్ని రకాల కరప్ట్ అయిపోయిందంటే అంటే మనుషు సెకండ్ టైం, అంటే సెకండ్ ఫేజ్ లో కూడా వాళ్ళు మేము దైవాంశ సంబోధన అని చెప్పుకున్నా సరే వాళ్ళు ప్రజల్ని బాగానే చూసుకున్నారు. అంటే వాళ్ళు నమ్మితే వాళ్ళకి సరెండర్ అయితే వాళ్ళకి అన్ని రకాలుగా చూసుకున్నారు. మూడో స్థాయికి వచ్చేసరికి మూడో ఫేజ్ లో ఏమైందంటే జనాలందరినీ బానిసలుగా, లేదంటే రకరకాలుగా, అంటే వికృతమైన రకరకాల రాజకీయాలు, కరప్షన్ ఇవన్నీ చేసే స్థితికి దిగజారిపోయారు. అప్పటి నుంచి రకరకాల వార్లు జరిగినాయి. అంటే భూమి మీద అనేకమైన వార్లు, వెస్టర్న్ కమ్యూనిటీస్, వెస్టర్న్ సివిలైజేషన్స్, రకరకాల వార్లు. ఎన్ని వార్లు ఎన్ని గడబడి నడిచినా ఈ వెస్టర్న్ సివిలైజేషన్ అంతా తొక్కిపెట్టి వీళ్ళందరినీ తన కబ్జాలో తీసుకున్నది ఎవరంటే సైరస్ ద గ్రేట్. సైరస్ ద గ్రేట్ స్టోరీ ఏంటంటే మనకు అలెగ్జాండర్ వరకే తెలుసు. అలెగ్జాండర్ సుమారుగా 330 బీసీలో ఉన్నాడు. సైరస్ ద గ్రేట్ 500 బీసీలో ఉన్నాడు. అంటే ఆయన మొట్టమొదటి ప్రపంచ ప్రఖ్యాత సామ్రాజ్యాన్ని సాధించి మొత్తం ప్రపంచాన్ని జయించినది. ఈ సైరస్ ఎవరు అంటే కనుక ఈజ్ అ పర్షియన్. అంటే మనం అసలు సబ్జెక్ట్ వస్తున్నాం, అంటే ఇరాను. అయితే ఇరాను పర్షియన్ ఎవరు అంటే ఈ పర్షియన్స్ ఋగ్వేదాన్ని ఫాలో అవుతారు. గుర్తుపెట్టు, ఋగ్వేదాన్ని ఫాలో అవుతారు. వాళ్ళు చేసేది, వాళ్ళు ఎక్కువ మనం ఏదైతే యజ్ఞాలు చేస్తామో వాళ్ళు కూడా యజ్ఞాలే ఫాలో అవుతారు. అది వాళ్ళకి మెయిన్ రిచువల్. వాళ్ళు
ఫైర్ టెంపుల్స్ ఫాలో అవుతారు. ఫైర్ టెంపుల్ అంటే సూర్యుడికి సంబంధించిన అంటే ఆ ఫైర్ అగ్నిని కొలుస్తారు వాళ్ళు. ఆ విధంగా అంటే ఇరాన్ అంతా కూడా ఒకప్పుడు భారత సంతతికి సంబంధించిన ఒక వర్గం ఒక వర్గం వాళ్ళు ఏ వర్గం అంటే వాళ్ళు మన ఆ, ఋగ్వేదాన్ని ఫాలో అయ్యే ఒక వర్గం. ఆ వర్గం నుంచి వచ్చిన ఒక గ్రేట్ అంటే గ్రేట్ కింగే మొత్తం ఆయన ఇటు ఈస్ట్ వైపు రాలేదు. అంటే మనకి ఆయన బ్రదర్హుడే, కాకపోతే ఆయన మొత్తం ప్రపంచాన్ని జయించాడు వెస్ట్ వైపు. అంటే యూరప్, ముఖ్యంగా యూరోప్ అంతా కంట్రోల్ చేస్తుంది ఎవరు అప్పుడు అంటే కనుక ఈజిప్ట్. ఆ ఈజిప్ట్ రాజులందరినీ జయించి, విచిత్రం ఏంటంటే ఈజిప్ట్ వాళ్ళు కూడా ఎప్పుడు అంత కరుణ దయ లేనిది, అతను కరుణ దయతోటి అప్పుడు ఈజిప్ట్ టైంలో ఎవరైతే జూస్ అనే ఒక వర్గం ఉందో, అదే ఇప్పుడు ఇవంటాం జుడాయిజం, ఎవరైతే మన స్టార్ సింబల్ వాడుతున్న ఇజ్రాయేలీల్ని, వాళ్ళందరినీ ఈయన అంటే వాళ్ళందరూ ఒక ఈజిప్ట్ కింగుల చేతుల్లో బానిసలుగా ఉన్నారు. చాలా సఫర్ అయ్యేవారు. ఎందుకంటే వీళ్ళకి కొన్ని నొమాడిక్ బిలీఫ్స్ ఉన్నాయి. నొమాడిక్ బిలీఫ్స్ అంటే వాళ్ళకి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు ఇజ్రాయిలీ అంటే అప్పుడు ఈజిప్ట్ టైంలో వీళ్ళు ఈ రోజున మన మన హిందూ ధర్మంలో లంబాడీలు ఎలాగా అంటే లంబాడీలు హిందూ ధర్మాన్ని ఫాలో అవుతారు, కానీ వాళ్ళకంటూ ఎప్పటి నుంచో వాళ్ళకి కొన్ని రిచువల్స్, వాళ్ళ పద్ధతులు, వ్యవహారాలు ఉంటాయి. అవునా కదా? సేమ్ అలాగే ఈజిప్ట్ లో ఈ రోజు జ్యూస్ ఎవరైతే అంటారో వీళ్ళు లంబాడీల టైప్. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సైరస్ ద గ్రేట్ మొత్తం చేయించాడో, ఈ లంబాడీలు చాలా దయనీయ పరిస్థితిలో ఉండి అన్ని రకాలుగా చదువులేక ఆ కింగ్ లో వాళ్ళు వీళ్ళని అంటే ఒక తక్కువ స్థాయిలో వాళ్ళని తొక్కిపెట్టి ఉండడం వల్ల ఈయన వెళ్ళాక వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. వాళ్ళకి అన్ని రకాలుగా ఎంకరేజ్ చేశాడు. వాళ్ళు పైకి రావడానికి ఎన్నో రకాలు సహకరించారు. ఆ చేయడం వల్ల ఆ లంబాడీల వాళ్ళు ఏం చేసే వాళ్ళ సంస్కృతితో పాటు ఈజిప్షియన్ ద్వారా కూడా నేర్చుకున్నవి రకరకాలవి. తర్వాత వాళ్ళని రక్షించి వాళ్ళకి దారి కల్పించిన ఈ మహాప్రభువు అన్ని. కాబట్టి వీళ్ళు పారసీ అంటే జెరాస్ట్రియన్ ధర్మాన్ని కూడా వాళ్ళు ఆశ్రయించారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళు, వాళ్ళకి ఒక నొమాడిక్ కల్చర్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఇజ్రాయిల్ లో అంటే ఈజిప్ట్ లో ఉండడం వల్ల, ఈజిప్ట్ కల్చర్ తో కనెక్ట్ అయి ఉండడం వల్ల ఈజిప్ట్ సాంప్రదాయాలు కలిగి ఉన్నారు. ఆ తర్వాత సైరస్ ద గ్రేట్ అని ఆయన వచ్చి వీళ్ళకి విడిపించి వీళ్ళకి ఒక దైవాన్ సంబుధుడు అయినందుకు వాళ్ళు ఆటోమేటిక్ గా పారసీలో ఉన్న అద్భుతమైన దైవిక విషయాలను కూడా వాళ్ళు తీసుకున్నారు. అంటే పారసీలో దైవిక వ్యవహారాలని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అంటే గనక అది మన ఋగ్వేదానికి సంబంధించింది. ఇప్పుడు అందుకే మీకు ఇజ్రాయిలీస్ అంటే ఇజ్రాయిల్ ఈ రోజున మనం అంటాం కదా, ఇజ్రాయిల్ అదే జూస్, వీళ్ళు మనలాగే వాళ్ళు కూడా అంటే మన భోగి మంట వేస్తారు. అంటే మనం సంక్రాంతి చేసుకునే ఫెస్టివల్ చేస్తారు, దివాళీ లాంటి ఫెస్టివల్ ఉంది. అలాగే మన అంటే వాటి వేరు వేరు పేర్లు ఉంటది, కానీ సిస్టమ్ అదే ఉంటది. అలాగే కృష్ణుడి తాలూకా రాసలీల అలాంటి అకేషన్ కూడా ఉంది. తర్వాత వాళ్ళు ఉపవాసాలు చేస్తారు. అంటే సమ్వేర్ ఇవన్నీ కూడా అంటే హిందూకి చాలా కోయిన్సిడ్ అవుతుంటాయి. ఇది వాళ్ళ దగ్గరికి కలిగింది. అంటే ఈ హిందూ సంప్రదాయాలు ఎవరు కలిగి ఉన్నారు డైరెక్ట్ గా? పార్సీస్, జొరాస్ట్రియన్స్, మన అదే ఈ ఋగ్వేదాన్ని ఫాలో అవుతున్న ఇరానియన్స్, వాళ్ళ ద్వారా వాళ్ళకి అందజేయబడింది. కాబట్టి వాళ్ళు అందుకే వాళ్ళ గుర్తు కూడా ఏముంటుంది? స్టార్ గుర్తు ఉంటుంది. అది మన ఇప్పుడు హిమాలయాలకి వెళ్తే ప్రతి అమ్మవారు టెంపుల్లో కూడా మనకి ఈ చక్రం అనేది, స్టార్ అనేది మనకి కూడా హిమాలయాల్లో అన్ని చోట్ల కూడా ఎక్కడైతే అమ్మవారు ఉంటుందో స్టార్ ఉంటుంది గ్యారెంటీగా. అంటే మన దశమహావిద్యలకి స్టారే రకరకాలుగా ఉంటుంది. అంటే వాళ్ళు గుర్తే స్టార్. అంటే ఒక విధంగా వాళ్ళ కల్చర్ లో 3 అడాప్ట్ అయ్యి ఉన్నాయి. ముఖ్యంగా జొరాస్ట్రియన్స్ అంటే ఏదైతే మన ఋగ్వేదం ద్వారా వాళ్ళు కల్చర్ ఏదైతే ఫామ్ అయిందో అది జొరాస్ట్రియన్ ద్వారా వాళ్ళు అంటే గౌరవంగా జొరాస్ట్రియన్ ఒక మహాప్రభువులుగా, వాళ్ళకి మంచి కల్చర్డ్ పీపుల్ గా ఎస్టాబ్లిష్ ఉన్నారు, రాజుల యొక్క వంశం. కాబట్టి ఆ గౌరవం, అందులో గౌరవవంతంగా ఆ కల్చర్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ ముందు కొంతవరకు వాళ్ళకి దానికి సంబంధించి అంటే మన ఈజిప్షియన్ సంబంధించిన ఆచార వ్యవహారాలు కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు.
తర్వాత వాళ్ళకంటూ నేచర్ వర్షిప్ ఉంది. అంటే మనం ప్రకృతి ఆరాధనకు సంబంధించిన ఎలాగైతే మన లంబాడస్ వాళ్ళకంటూ కొన్ని ఉంటాయో అవి కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే ఈ మూడింటిని కలిపింది ఈ రోజున ఇది మన ఈ ఇప్పుడు ఈ ఇజ్రాయెల్. ఇప్పుడు మీకు ఇజ్రాయెల్ అర్థమైంది కల్చర్ ఎందుకు మనతో వాళ్ళు బాగా దోస్తీగా ఉంటారు అంటే వాళ్ళు ఒక్కడే సంభవం మనకి కనెక్ట్ అయ్యి ఉన్నారు డైరెక్ట్ గా ఇండైరెక్ట్. ఎవరి ద్వారా? పారసీల ద్వారా. విచిత్రం ఏంటంటే ఇంత అద్భుతమైన ప్రపంచాన్నంతా పారసీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎన్నో అక్కడ మతాలకి ఒక మార్గదర్శమైన ఈ పారసీ జొరాస్ట్రియను ఉన్న దేశంలోనే పూర్తిగా నాశనం అయిపోయారు వాళ్ళు. ఉన్న దేశంలో ఏంటంటే అంటే నేను మరీ ఎందుకు నేను దీన్ని అడ్రస్ చేస్తున్నానంటే చాలా ఈజీ సీరియస్ గా ఇంత గొప్ప పారసీ సంస్కృతి సాంప్రదాయాలు ఎవరు విచ్ఛిన్నం చేసి దాన్ని ఎవరు మంట కలిపారు అంటే ఇస్లామిక్ దండయాత్రలు చేయడం వల్ల పూర్తిగా ఇరాన్ అంతా ముస్లింలుగా మారిపోయారు. ఈ రోజున ముస్లింగా మారిపోతే అప్పుడు ఉన్నతమైన కొద్దిగా అత్యున్నతమైన వర్గాలు ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు మన భారతదేశంలో జైన్స్ అనుకోండి, మార్వాడీస్ లాంటి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కన్వర్ట్ అవ్వడం ఇష్టం లేక వాళ్ళు భారతదేశం వచ్చి ఆశ్రయాన్ని పొందారు. భారతదేశం వచ్చేసారు అలాంటి చాలా మంది ఫ్యామిలీస్. ఆ వచ్చిన ఫ్యామిలీలే ఈ రోజున టాటా, గోద్రేజ్ వీళ్ళంతా కూడా. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఇంటర్లింక్ మీకు అర్థమైంది కాబట్టి అంటే నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు చూడండి. ఇక్కడ మీకు రెండు ఉన్నాయి. ఇక్కడ ఏంటి, మన హ్యూమన్ సీడ్ ని తయారు చేసిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉన్నారు. వీళ్ళు ఉన్నత తలాలు 5th డైమెన్షన్ నుంచి మన హ్యూమన్ సీడ్. ఇందులో ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ మీకు రాసింది అయితే స్టార్ సీడ్స్ అంటాం. అంటే అందులోని అంటే ఇప్పుడు స్టార్ సీడ్స్ లో అక్టోరియన్స్ కి ఒక అక్టేరియన్స్ హీలింగ్ చేస్తారు. అక్టోరియన్స్ మనం ఎప్పుడు మనలో ఏమైనా హీలింగ్ ప్రాసెస్ జరగాలంటే అక్టేరియన్స్ వల్ల మనకి మంచి మేలు జరుగుతుంది. సిరియన్స్ అంటే మనకి క్రిస్టల్ టెక్నాలజీ అంటే కొన్ని యంత్రానికి సంబంధించిన వ్యవహారాలలో వాళ్ళు ఎక్స్పర్ట్స్. అలాగే ప్లేడియన్స్ తంత్రానికి సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్. తంత్రం అంటే ఏంటంటే ఎనర్జీని ఎలాగెలాగ మనం జీవితంలో వాడుకోవాలి అంటే అనేది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కార్తికేయులు అంటాం సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ అ ప్లేడియన్. అంటే కృత్తిక నక్షత్రాన్ని ప్లేడిస్ అంటాం. ఆ తలాల నుంచి వచ్చి భూమిని ఉద్ధరించి ఎన్నో రకాలుగా ఇక్కడ ఉన్న యోగులకి అపారమైన జ్ఞానాన్ని అందించింది. అతను ఎవరంటే కార్తికేయుడు. అంటే ఈజ్ అ ప్లేడిస్. ఎవరు ఈ కార్తికేయుడు. అందుకే దాన్ని స్కంద పురాణం అంటాం. అంటే మనం ఎలాగైతే దత్తాత్రేయుడిది ఎలాగో అతను అలాగా. ఇప్పుడు మీ ఎడచేతి పక్క అలాగ ఉన్నత అనేక అంటే కొన్ని లక్షల సంవత్సరాల యొక్క ఇవల్యూషన్ ప్రాసెస్ లో వీళ్ళందరూ వచ్చారు. అంటే ఒక భూమిలో మానవులకు అవసరమైన హీలింగ్ పరంగా, ఇంకోడేమో కొన్ని స్టార్ సీడ్స్ వాళ్ళకి టెక్నాలజీ పరంగా, కొన్ని స్టార్ సీడ్స్ జ్ఞాన పరంగా, కొన్ని స్టార్ సీడ్స్ వాళ్ళ అంటే ఎనర్జీకి సంబంధించిన ఈ విజ్ఞానాన్ని, తంత్ర విజ్ఞానాన్ని పెంపింది. వీళ్ళందరూ రకరకాలుగా మన కాంట్రిబ్యూట్ చేశారు హ్యూమన్ ఎవల్యూషన్ కి. అయితే ఇది అంతా ఒక ఫేజ్. ఆ తర్వాత అంటే క్షీణ దశకు వచ్చినప్పుడు దీన్ని ఎవరు క్యాప్చర్ చేసుకున్నారు? ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు. ఇగో ఇక్కడ మీకు అర్థం అవుతుంది. డ్రాకో రెప్టైలియన్స్ హైబ్రిడ్స్. ఫ్లయర్ మార్చాలేమో సార్? ఏం కనమట్లేదా? ఆ ఫ్లయర్ రాలేదు, బ్లవర్సీ మేడం ది ఉంది అంతే. అవునా? అయ్యో నేను మళ్ళీ షేర్ చేస్తా. నేను కనిపిస్తుందేమో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు కనిపిస్తుందా? లేదు సార్, స్క్రీన్ షేర్ చేయాలి. షేర్ ఇప్పుడు వచ్చిందా? లేదు, డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు వచ్చిందిగా. ఇప్పుడు వచ్చింది. చూసారా మాస్టర్? ఇది ఇంపార్టెంట్. చూసారా? అదే మీకు చెప్పారు కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది డివైన్ అంటే మొదట అట్లాంటిస్ మొదటి దశలో వచ్చిన స్టార్ సీడ్స్ అంటాం మనం. వీళ్ళు ఏంటంటే దివ్యలోకవాసులు. తర్వాత సెకండ్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు వీళ్ళు చివరి దశలో అంటే అట్లాంటిస్ ఇంకా చివరి దశల్లో వచ్చి మనుషుల్ని హైబ్రిడైజ్ చేసిన వీళ్ళు డాక్టర్ రెప్టెలియన్స్ హైబ్రిడ్స్. వీళ్ళు ఈ హైబ్రిడ్స్ కి రిలేటెడ్ వీళ్ళంతా కూడా చూసారా? రైట్ సైడ్ కనబడుతుంది కదా మీకు? హలో
మేడం ఎస్ సార్, కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. ఓకే దెన్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా స్టోరీ. కిందన చూడండి, మిచియో కకు అని ఈయన అస్ట్రానర్, గ్రేట్ అస్ట్రానర్. ఆయన చాలా రకాల రహస్యాలని ఆయన కూడా సైంటిఫిక్ గా వివరించడం జరిగింది. ఈయన ఏమంటున్నారంటే హ్యూమానిటీ ఇజంట్ ఈవెన్ టైప్ 1. నేను మొదటి అదే అంటున్నాను కదా, మన టైప్ 1 టైప్ 2 చెప్పి మన టైప్ 1 లో కూడా లేదు సుమా అని. ఇట్ ఈస్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మైట్ బి టూ లిమిటెడ్. అంటే ఏమంటున్నారంటే ఈయన చాలా గొప్ప శాస్త్రవేత్త, ఎస్ట్రోనట్, అంటే ఇస్ట్రానిక్ సంబంధించి ఎన్నో రహస్యాలు చెప్పి ఈయన ఏమంటున్నారంటే మనము మీకు ఈ ముందు క్లాసులో చెప్పారు టైప్ 1 ఏంటి, టైప్ 2 అంటే. అంటే మనం టైప్ 1 అంటే ఇంట్రా ప్లానెట్ ఇంటెలిజెన్స్ ఉంటే వాళ్ళ టైప్ 1 అంటే అంటే ఈ మన నక్షత్ర మండలంలో ఏ ప్లానెట్ మీద కన్నా మనం వెళ్ళి రాగలిగే హైయెస్ట్ అంటే టెక్నాలజీ ఉంటే మన టైప్ 1. ఇంట్రాస్టెల్లార్ టైప్ 2, అంటే నక్షత్రాల నుంచి నక్షత్రం వెళ్ళగలిగే వాళ్ళంతా టైప్ 2. అంటే మనం టైప్ 1 అంటే ఒక విధంగా ఎలా చెప్పుకోవాలంటే 4th డైమెన్షన్, టైప్ 2 అంటే 5th డైమెన్షన్. అంటే మనం ఈ రోజున 4th డైమెన్షన్ లో లేము, అంటే 3rd డైమెన్షన్ లో అంటే మనకి అర్థం చేసుకో టైప్ 1 లో కూడా లేము, టైప్ 0 లో ఉందని చెప్పాలి. అంటే మనం ఏ రకంగా ఈ వ్యవహారాల విషయాలు అంటే సమగ్రంగా కానీ సైంటిఫిక్ గా కానీ అంటే లోతుగా తెలుసుకునే అంత ఇంటెలిజెన్స్ మనకు లేదు అనేది ఆయన చెప్తున్నారు. అంటే మన అదే చెప్తున్నారు, అది మొన్న కూడా మీకు చెప్తున్నారు, మన టైప్ 1 లో కూడా లేవనేది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు కొత్తగా ఉంది, వింతగా ఉంది, ఇది చాలా మీకు ఎలా కనిపించాలంటే నిజమే కదా వీళ్ళంతా ఉన్నారు కదా అని. అలా లేరంటే నేను ఇంకా టైప్ 1 లోకి రాలేదు. అంటే మీకు ఇదంతా నాకైతే ఇదంతా ఎప్పటి నుంచో తెలుసు, నా చిన్నప్పటి నుంచి ఇవన్నీ తెలుసు. ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను స్పిరిచువాలిటీని మీరు చూసినట్టు చూడండి, వేరేగా చూస్తాను. అందువల్ల ఏంటంటే చాలా లోతైన వ్యవహారం ఉంది ఇదంతా. ఏదో మనం ఊహించుకున్న, మనకు అర్థమైంది, మనకు తెలిసింది, కాషాయ వస్త్రాలు పెట్టుకొని ఏవో పుట్లు పెట్టేసుకుంటే స్పిరిచువల్ కాదు. స్పిరిచువల్ అనేది డిఫరెంట్ గా ఉంది. అందుకే బుద్ధుడు ఎన్లైట్మెంట్ అయినాక ఒరే బాబు నేను చూసింది వేరు, వీళ్ళకి ఎలా చెప్పాలరా బాబు అని మరి ఆనందుడు ఒక చోట రాస్తాడు. ఆయన వెంటనే ఎన్లైట్మెంట్ అయిన తర్వాత చాలా అంటే బుద్ధుడు ఒక రకంగా వ్యధచెత్తుతాడట. అసలు సత్యం వేరేగా ఉంది, వీళ్ళు ఊహిస్తుంది అది, వీళ్ళు ఆలోచిస్తుంది, వీళ్ళు కంప్లీట్ గా వీళ్ళ అండర్స్టాండింగ్ డిఫరెంట్ గా ఉంది, ఈ సత్యాన్ని ఎలా చెప్పాలరా బాబు అని చెప్పి ఆయన బుర్ర పట్టుకున్నాడట. అందుకే ఆయన ఫిలాసఫీలో బుద్ధుడు హైయెస్ట్ అంటే ఇలా మల్టీ డైమెన్షనల్ గా ఆయన మొత్తం విశ్వాన్ని చూశాడు కాబట్టి ఆయన అందుకే దేవుడు దెయ్యము అంటే అసలు దేవుడు అనే మాట చేర్చలేదు ఆయన. ఎందుకంటే దేవుడు అనేది మన ఇగో తోటి మనం అంటే మనకు ఒక సపోర్ట్ కావాలి కాబట్టి మనం ఒక ఊహాజనకంగా ఒక దాన్ని ఊహించుకొని దాన్ని దేవుడిగా మనం ప్రతిష్ఠించుకుంటున్నాం. అంటే మనకు ఒక సపోర్ట్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అందుకే నేను ఏమంటానంటే మనం ఎవరైతే దేవుళ్ళు అనుకుంటున్నామో వాళ్ళు దేవుళ్ళు కాదు. నరసింహమూర్తి లైరన్, అంటే లైరన్ అనే కాన్స్టలేషన్ నుంచి వచ్చినప్పుడు నరసింహమూర్తి. మరి ఈయన ప్లేడియన్. ఎవరు మనం ఏదైతే కార్తికేయులు ఆయన ప్లేడిస్ అనే కాన్స్టలేషన్ నుంచి వచ్చారు. వీళ్ళంతా 5th అండ్ అబౌట్ డైమెన్షనల్ బీయింగ్స్, అంటే దివ్య మానవులు అని చెప్పచ్చు మహా అయితే. మరి వాళ్ళు ఎలా ఫిక్స్ అయిపోయామంటే వాళ్ళు చాలా అద్భుతాలు చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు హైయర్ డైమెన్షన్స్ ఉన్నారు కాబట్టి మన భూమిని కూడా క్రియేట్ చేయగలుగుతారు, భూమి మీద అన్నిటిని క్రియేట్ చేయగలుగుతారు. మనం దాన్ని ఏమనేస్తాం, క్రియేట్ చేయగల దేవుడు అని పేరు పెట్టేస్తాం. దేవుడు అనే సబ్జెక్ట్ డిఫరెంట్. వాళ్ళు దివ్య మానవులు, వాళ్ళకి మించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లైరెన్స్ మనకు వచ్చే నరసింహస్వామి అవ్వచ్చు, కార్తికేయులు అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ 5th డైమెన్షన్ అనుకుందాం. మరి విశ్వం అంతా 5th డైమెన్షన్, 12th డైమెన్షన్ కూడా ఉన్నారు. 12th డైమెన్షన్ మరి 5th డైమెన్షన్ అంటే వీళ్ళప్పుడు ఆ 12th డైమెన్షన్ లెవెల్లో చూసినప్పుడు వీళ్ళు కూడా మనం దేవుళ్ళు అనుకుంటున్నాం, వాళ్ళు కూడా ఒక మానవుల కింద లెక్క, అంటే హైయర్ డైమెన్షన్ లెక్కిస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం, మనకంటే పైన ఉన్న వాళ్ళని మనం ఫిక్స్ అయిపోతున్నాం, ఇంకా అంతకు మించి ఎవరు లేరన్నా అనే ఒక ఊహల్లో మనం బతికేస్తున్నాం. అందుకే ఈ మిచియో కకు ఏమంటున్నారంటే మన ఇంటెలిజెన్స్ ఎంత లో లెవెల్లో ఉందంటే మనం టైప్ 1 కూడా కాదు. అందువల్ల మనం మనం చాలా దూరం ఉన్నాం ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి అని ఆయన కామెంట్ చేశారు ఆయనకున్న అవగాహనతో. ఎందుకంటే మనుషులు అర్థం చేసుకునిస్తే లేరు. అయితే ఇప్పుడు అట్లాంటిస్ కు సంబంధించి సివిలైజేషన్ కి ఇవన్నీ ప్రూఫ్స్. ఇవి
భూమి ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినాయి అనేది చాలా రకరకాల ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ మనకి అకాడమిక్ సైన్స్ లో చెప్పరు, ఇవన్నీ ఇదంతా హిడెన్ సైన్స్ అంటారు. అంటే ఇవన్నీ చెప్తే ఈ రోజున ఈ క్రిస్టియానిటీ, ఇస్లాం ఇవన్నీ పక్కన అంటే ఆ, ఇంకా అటకెక్కిపోతాయి. ఇంక ఇవి ఎవరో ఉండవు, అవి ఎవరు నమ్మరో, వాటికి ఎవరో పట్టించుకోరు అనేది ఇదంతా మనల్ని పిచ్చోళ్ళు చేయడానికి తయారు చేసినవి అని చెప్పి అంతా రియలైజ్ అవుతారు. అందుకే ఇది ఫార్బిడెన్ ఆర్కియాలజికల్ డీకోడెడ్ ఎవిడెన్స్. ఇది ప్రపంచంలో ఉంది. ఎవరికైనా రీసెర్చ్ చేయాలంటే ఇవన్నీ దొరుకుతాయి. అంటే ఈ రకంగా ఇవి చూస్తే అసలు ఇప్పుడు ఈ రోజున మనం ఊహిస్తున్న ప్రపంచమే ఒక ఉత్తి అబద్ధమైన ప్రపంచంలో, అబద్ధమైన చదువులు, అబద్ధమైన ఉద్యోగాలు, అబద్ధమైన జీవితాలు, అబద్ధమైన దేవుళ్ళు, అబద్ధమైన రిలీజియన్స్, అన్ని అబద్ధాలని తేలిపోతాయి. ఇది ప్రూఫ్స్. ఈ ప్రూఫ్స్ అన్నిటిని కూడా డీకోడ్ చేస్తూ ఈయన పేరు సిచిన్, మిస్టర్ జకేరియా సిచిన్ అని చెప్పి ఈయన ఇవన్నిటిని క్రోడీకరించి ఈయన మొత్తం భూమి మీద ఒక అద్భుతమైన వర్క్ చేశాడు. ఈయన అంటే ఈయన ఈ ఎర్త్ పరిశోధనలు చేసి ఆర్కియాలజిస్ట్ అంటారు కదా, ఆర్కియాలజిస్ట్ ప్లస్ హ్యూమన్ ఎవల్యూషన్ సైంటిస్ట్. ఈయన ఇప్పుడు ముందు చూపించిన ఏవైతే ఉన్నాయో అన్నిటిని కలిపి ముక్కలు క్రోడీకరించి భూమి మీద ఉన్న ఆర్టిఫాక్ట్స్, రకరకాలలో ఉన్న చరిత్రలు, కథలు అన్నిటిని ఒక సమగ్రంగా ప్రూఫ్ చేశాడు. అంటే భూమి మీద మనుషుల్ని ఎవరు క్రియేట్ చేశారంటే ఎలియన్స్ క్రియేట్ చేశారు. అంటే మనం కరెక్ట్ అయిన వాళ్ళు అందరూ. అంటే మనం ఏమనుకున్నాం 2000 సంవత్సరాల క్రితం హైబ్రిడైజ్ అయిపోయామని చెప్తున్నాం కదా, హ్యూమనాయిడ్స్ అనేది తయారయ్యారు. ఆ హ్యూమనాయిడ్సే మనము. అంటే ముఖ్యంగా 5000 అంటే హ్యూమనాయిడ్స్ అనేది 2000 క్రితమే క్రియేట్ అయ్యారు. కానీ 5500 తర్వాత భూమిని అంతా హ్యూమనాయిడ్స్ కింద మార్చడం అనేది జరిగింది. అలా చెప్పుకోవచ్చు. అంటే 2000 సంవత్సరాలు 2 లక్షల సంవత్సరాలు హ్యూమనాయిడ్ క్రియేట్ అయినా అప్పుడు అంత ప్రాచుర్యం లేరు. వాళ్ళు ఎక్కడో ఒక మూల పడి ఉన్నారు. అప్పుడు మన భారతదేశంలో ఇక్కడ మన సంప్రదాయాలు, సంస్కృతులు అద్భుతంగా ఉన్నాయి. కాదు, దాన్ని పూర్తిగా ఒక 5500 సంవత్సరానికి భూమిని అంతా హ్యూమనాయిడ్స్ గా మార్చే ఒక ప్రయత్నం జరిగింది. అంటే అది ఎలా జరిగిందంటే ఈ రోజున ఎలాగైతే ఇంపీరియలిస్టుల ద్వారా, అంటే మనకి ఎలాగొచ్చింది ప్రపంచం అంతా ఈ క్రిస్టియానిటీ ఎలా స్ప్రెడ్ అయింది ఫస్ట్ ఎవరు అంటే ఇంపీరియలిస్టులు. అంటే ఒకప్పుడు గట్టిగా చెప్పాలంటే భూమి మీద అంతా కూడా క్రిస్టియానిటీ లేదు. ఒక సుమారుగా ఒక 1000 సంవత్సరాల క్రితం క్రిస్టియానిటీ ఎక్కడా లేదు. నిజానికి 1000 సంవత్సరాల క్రితమే నేను అంటున్నాను. అయితే 15th సెంచరీ అంటే 1400 సంవత్సరంలో 1400 చిల్లర ఆయన ఒక అతను ఎడ్విన్ అని ఒక కింగ్ ఉంటాడు, హెన్రీ. అతను జాన్ కింగ్ అని చెప్పి హెన్రీ. ఆయన ఏం చేస్తాడంటే ఈ ఇంపీరియలిస్ట్ సామ్రాజ్యవాదం ఎప్పుడైతే మొదలైందో ఆ టైంలో ఆల్రెడీ వాళ్ళు కొన్ని దేశాలని కబ్జా చేసుకోవడం మొదలు పెట్టినప్పుడు అతను ఈ పై దేశాలందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి ఒక సిస్టమ్, ఒక కల్చర్ కావాలని అప్పుడు వరకు ఉన్న క్రిస్టియానిటీని ఒక అనుకూలంగా, అంటే వాళ్ళకు సామ్రాజ్యవాదానికి అనుకూలంగా జనాల మైండ్ ప్రోగ్రామ్ చేసే విధంగా తయారు చేయడం జరిగింది. మొదటి ప్రింట్ అదే అయింది 15వ శతాబ్దంలో. దాన్నే వాళ్ళు ప్రతి దేశానికి తీసుకెళ్లి, అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఏ దేశాల మీద దండయాత్రలు చేశారో, అంటే వెస్ట్రన్ వైపు అంతా, అంటే ఫస్ట్ దండయాత్రలు ఈ సామ్రాజ్యవాదం ఎవరితో మొదలైందంటే స్పానిష్ వాళ్ళతో మొదలైంది. స్పానిష్ కింగ్లు ఎక్కడ ఆక్రమించుకున్నారు? సౌత్ అమెరికా అంతా స్పెయిన్ కాలనీస్. స్పెయిన్ వాళ్ళ తర్వాత డచ్ వాళ్ళు మొదలు పెట్టారు. డచ్ వాళ్ళు మన ఈస్ట్ వైపు వచ్చి చాలా చోట్ల ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారు? కెనడా క్యూబెక్ అవన్నీ ఫ్రెంచ్ కాలనీస్. అలాగే కొన్ని ఆఫ్రికాలో కూడా వాళ్ళు అన్నిటిని ఆక్రమించుకున్నారు, అంటే ఇంపీరియలిజం అంటే సామ్రాజ్యవాదంతో. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు చెప్పక్కర్లేదు, మన సౌత్ ఏషియా కంట్రీలన్నీ ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమించుకున్న వాళ్ళందరూ కామన్ గా ఏం పని చేశారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అక్కడికి క్రిస్టియానిటీని పరిచయం చేశారు, బైబిల్ని అక్కడ ఒక భాగంగా చేశారు. అంటే రిలీజన్ ఎక్కడ ఎవరి ద్వారా స్ప్రెడ్ అయ్యింది? ఇంపీరియలిస్టుల ద్వారా స్ప్రెడ్ అయ్యింది. అంటే ఇంపీరియలిస్టులు ఎందుకు రిలీజన్ తీసుకెళ్లారు అంటే కనుక అక్కడ కల్చర్స్ అన్ని రకరకాల కల్చర్ వాళ్ళు కంట్రోల్ చేయడం అవ్వదు. అంటే అందరినీ ఒక తాటి మీద తేవాలి, వాళ్ళకు బానిసలుగా, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ సిస్టమ్ లోకి రావాలి అంటే ముందు వాళ్ళు లోకల్ రిలీజియన్ ని పూర్తి లేకుండా చేయాలి. వాళ్ళు ప్రతి చోట లోకల్ రిలీజియన్స్ ఉన్నాయి. సౌత్ అమెరికాలో ఆస్టెక్, మాయను, రకరకాల ఫాలోవర్స్ ఉంటాయి. మన హిందూ ధర్మం లాగే రకరకాల ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి.
ఆఫ్రికాలో ఉన్నాయి, సౌత్ అమెరికాలో ఉన్నాయి. ఈ రోజున ఎక్కడ లేకుండా చేశారంటే కనుక ప్రతి చోట ఇది ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రణాళికబద్ధంగా జరిగింది. అంటే మొత్తం వరల్డ్ అంతా ఆ, ఏదైతే ముందున్న వాళ్ళ కల్చర్స్ వాళ్ళకి ఇన్హెరిటెన్స్ ని పూర్తి నాశనం చేసి ఈ ఒక కొత్త సిస్టాన్ని డెవలప్ చేయడానికి రిలీజియన్ వాడుకున్నారు. ఈ సామ్రాజ్యవాదులు అంతా కూడా అదే చేశారు. మళ్ళీ సామ్రాజ్యవాదుల మధ్యన కూడా యుద్ధాలు ఉండేవి, అయినప్పుడు కూడా వాళ్ళ యుద్ధాలు ఏమున్నా సరే ఈడైనా ఆడైనా క్రిస్టియానిటీని మటుకు వాళ్ళ ఆఖరికి వాళ్ళ గోల్ని మటుకు అంటే వాళ్ళు అనుకూలంగా వాళ్ళు అలా తయారు చేసుకున్నారు ఆ బైబిల్ని. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా జనాల లోకల్ వాళ్ళని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కాలనీలుగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్ ఉంది. ఫిలిప్పీన్ కి వాళ్ళు అక్కడ ఒకప్పుడు హిందూ ధర్మం కూడా బౌద్ధ ధర్మం కూడా ఉంది అక్కడ. మరి ఈ రోజు ఫిలిప్పీన్ అంతా క్రిస్టియన్స్. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా సంబంధించిన వస్తువులు, అమెరికా సంబంధించిన వ్యవహారాలు అన్ని కూడా అంటే ఫిలిప్పీన్ ఒక రకంగా దేశం వేరే దేశం అయినా సరే అమెరికాకి ఇక్కడ సంబంధం లేకపోయినా ఈ రోజున ఫిలిప్పీన్ అమెరికాకి ఒక బానిస దేశం కింద నడుస్తుంది ఈ రోజు కూడా. అంటే అక్కడ అమెరికా డిసైడ్ చేస్తుంది, అక్కడ అమెరికా అప్పులు ఇస్తుంది, అమెరికా రకరకాలుగా అక్కడ బిజినెస్ రన్ చేస్తే అమెరికా ప్రోడక్ట్లే వాళ్ళు కొంటారు తింటారు. అంటే ఈ రకంగా అలాగా ప్రతి చోట ఈ రోజు కూడా అలాగా చాలా క్రిస్టియన్ కాలనీస్ అది కొన్ని యూరోప్ చేతుల్లోని అమెరికా చేతుల్లోనే ఉన్నాయి. అంటే ఇది ఒక రకంగా ఏ రకంగా అయితే ఒక ఉద్దేశపూర్వకంగా జరిగింది అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలా ఉద్దేశపూర్వకంగా జరగాలంటే దీని వెనకాల ఏవో శక్తులు పనిచేయాలి కదా. ఆ శక్తులు ఏం పని చేస్తున్నాయంటే ఇవే. ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు మనకి డ్రాకో రెప్టైలియన్స్ యొక్క చరిత్రని అంటే ఈయనే జకేరియన్స్ ఇచ్చిన ఇదంతా డీకోడ్ చేశాడు. వీటిని ఏ పేర్లతో పిలుస్తారు, ఏంటి వీళ్ళు ఎవరెవరు అంటే వీళ్ళు మానవేతర జాతికి సంబంధించిన అంటే ఇప్పుడు డైరెక్ట్ చెప్పాలంటే ఈ క్రిస్టియన్స్ అంటే మన సనాతన ధర్మాన్ని దాటి ఉన్న ఈ బైబిల్కి సంబంధించి కానీ అది ఖురాన్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఎవరు దేవుళ్ళు అంటే వీళ్ళు. ఇది కట్ షాట్ లో చెప్పాలి. వీళ్ళు మానవేతర ఎలియన్స్, డ్రాకో రెప్టైలియన్స్. ఈ డ్రాకో రెప్టైలియన్సే ఇక్కడ వాళ్ళకి అనుకూలమైన బానిస జాతులుగా మానవులను తయారు చేసుకున్నారు. హైబ్రిడైజ్డ్ అంటే హ్యూమనాయిడ్స్ తయారు చేసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ వివరాలు ఇవన్నీ ఇచ్చినే క్రోడీకరించారు. దీన్నే మనం ఇప్పుడు హిస్టారికల్ గా సుమేరియన్ అంటాం. సుమేరియన్ నాగరికతలో ఉన్న వాళ్ళు ఫాలో అయిన సంస్కృతి మనకు తెలుసు కదా. ప్రపంచంలో అత్యంత పురాతనమైన సంస్కృతి, మొదటి సంస్కృతి ఈజిప్ట్ కంటే ముందు ఏది ఉంది అంటే సుమేరియన్ అంటాం, చదువుకున్నాం. సుమేరియన్ అనేది ఇదే ఇప్పుడు మొదటి డ్రాకో రెప్టైలియన్ చరిత్రే మీకు ఇక్కడ ఈజిప్ట్ చరిత్రగా కనిపిస్తుంది. బైబిల్ స్టోరీ కూడా వాళ్ళ స్టోరీయే. వీళ్ళ పిల్లలు సంతతి వీళ్ళకి సంబంధించిన దాన్ని వాళ్ళ తర్వాత బైబిల్లో రకరకాల పేర్లతోటి అదే సంస్కృతిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇదే సుమేరియన్లో కూడా అదే. దీన్ని ఈజిప్ట్ కూడా ఈజిప్ట్ ప్యాంథియాన్ కూడా వాళ్ళదే రకరకాల పేర్లతోటి. ఈ సంస్కృతులే వీటిని ఏమంటారు కెననైట్, పారోస్. అంటే కెననైట్స్ అంటే ఈ ఫస్ట్ ఉన్న కెననైట్స్ అంటే ఇది సుమేరియన్ నాగరికత. సుమేరియన్ నాగరికతే తర్వాత మళ్ళీ అది సుమేరియన్ కొద్దిగా అటు ఇటుగా కొంత క్షీణించిన తర్వాత అదే మళ్ళీ ఇంకో రూపంలో రూపు తెచ్చుకుంది. అదే సేమ్ కల్చర్ మళ్ళీ ఫారోస్, ఈజిప్షియన్ ఫారోస్ ఆ ఎలియన్స్ నే ఫాలో అయ్యేవారు. ఆ ఫారోస్ నుంచి వచ్చిన వాళ్ళే రోమన్స్ అంటే మన వాటికన్ యూరోపియన్స్. వాళ్ళే ఇంకోసారి ఖజార్స్ అంటే గనక వీళ్ళు ఖజార్ అంటే మనకి రష్యాని ఖజార్స్ అంటారు. ఎక్కువ భాగం రష్యాలో ఖజార్స్ ఉన్నారు. అంటే వాళ్ళు క్రిస్టియన్స్ అంతే. అంటే వాళ్ళు డిఫరెంట్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అంటారు వీళ్ళు. అంటే రోమన్ క్రిస్టియన్స్ డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళు అవని కింద జొడైజం, జూయిష్ ఇప్పుడు ఏదైతే అనుకుంటారు వీళ్ళందరూ ఈజిప్ట్ నుంచి వచ్చిన ఆఫ్ షూట్స్. ఆ తర్వాత వీళ్ళు ప్రపంచాన్ని రూల్ చేయడానికి ఇక్కడ ఏదైతే రెడ్ అండ్ బ్లూ అనే 2 యారో మార్కులు పెట్టాం ఈ కింద అంటే ఈ రోమన్ తాలూకా ఈ జుసూట్స్ అంటారు. ఈ జుసూట్స్ వారి గురించి వచ్చిన వాళ్ళే టెంప్లర్స్. అంటే మనం ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని వరల్డ్ బ్యాంక్ ద్వారా కంట్రోల్ చేస్తున్న వాళ్ళు రకరకాలుగా అత్యంత ధనికులైనా సరే ఒక 13 మంది ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా టెంప్లర్స్ అంటారు. వాళ్ళంటే ప్రపంచంలో ధనాన్ని అంతా కూడా రకరకాలుగా వాళ్ళ చేతులు. వాళ్ళే ఇప్పుడు ట్రంప్ ని ఒక కీలుబొమ్మగా నడిపించేది వీళ్ళే టెంప్లర్స్. అలాగే టెంప్లర్స్ లాగే ఇంకో వర్గం ఉంది, అది కబాలా. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే
ఈ ధర్మ అంటే ఈ ఎలియన్స్ యొక్క ధర్మాన్ని అన్ని చోట్ల ముందుకు బలంగా నడిపించడానికి ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ కబాలిస్టులు పనిచేస్తారు. వీళ్ళేమో మొత్తం ప్రపంచంలో మానవుల్ని బానిసలుగా చేసే ప్రయత్నంలో అమెరికా లాంటి సంయుక్త రాష్ట్రాల నుంచి ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంటారు. వీళ్ళు తాలూకా ఈ ఈ టెంప్లర్స్, ఈ కబాలా యొక్క ఆఫ్ షూట్సే ఈ రోజు ఇది ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ ఎక్కడి నుంచి జరుగుతాయి అంటే కంట్రోలింగ్ అంతా స్విట్జర్లాండ్ మనీ పరంగా, అలాగే ఫ్రాన్స్ అంటే అంటే సంస్థాగత అంటే అంటే సంస్కృత పరంగా, జర్మనీ టెక్నాలజీ పరంగా, తర్వాత బ్రిటన్ అంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు కదా, వాళ్ళు ఈ మొత్తం ఈ కంట్రీస్ కీలక పాత్ర వహిస్తుంటారు ప్రపంచం. అంటే ఈ వీళ్ళందరూ కలిపి ఇందులో ఉన్న కీలకమైన వ్యక్తులందరూ కలిపి ఒక గ్రూప్ ని పెట్టుకున్నారు, అదే ఫ్రీ మ్యాసన్స్ అంటారు. ఆ ఫ్రీ మ్యాసనే అమెరికా. ఫ్రీ మ్యాసన్ అంటే అత్యంత డబ్బులు ఉన్నవాళ్ళు, జేపీ మోర్గన్, తర్వాత రాక్ ఫెల్లరు, అంటే మొత్తం డబ్బు అంతా వీళ్ళ చేతిలో ఉంది, ప్రపంచంలో డబ్బు అంతా వీళ్ళు యుఎస్ఏ ద్వారా కంట్రోల్ చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఈ యూరోప్ దేశాల నుంచి ఉన్న అత్యంత, అంటే ఒక విధంగా వీళ్ళంతా ఆ ఎలియన్స్, ఏదైతే మనం ఎలియన్స్ అంటున్నామో, ఇంక సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు లేటెస్ట్ ఎపిస్టీన్ ఫైల్స్ అంటాం. ఈ ఎపిస్టీన్ ఫైల్స్ అనేది, ఆ ఎపిస్టీన్ ఫైల్స్ అంటే మనకి పైన ఏదో అది విచిత్రంగా ఉంటున్నాం, కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఈ కెననైట్ నుంచి ఈ ఫ్రీ మ్యాసన్ వరకు ఎపిస్టిన్ సంస్కృతిని వాళ్ళు ఫాలో అవుతారు. ఎపిస్టిన్ అంటే మనుషులు బలిలు ఇవ్వడము, రకరకాలుగా చిన్న చంటి పిల్లల్ని వాళ్ళని అదే వాళ్ళతో అకృత్యమైన కార్యాలు చేయడం, దానివల్ల ఒక నెగిటివ్ అంటే ఈ ఎలియన్స్ ని వాళ్ళు ఒక రకంగా తృప్తి, అంటే మనం అంటాం కదా అమ్మవారికి బలి ఇవ్వడం, కాశీ అంటే మన జంతువుల నాటిని మన కాళీ అమ్మవారికి ఎలాగైతే బలిచ్చి మనం ఎలాగైతే పొందాలనుకుంటాం, వీళ్ళు అదే పని చేస్తుంటారు. ఈ ఫ్రీ మసల్స్ అంటే వాళ్ళు చేసేది ఏంటంటే ఇక్కడ బవేరియన్ అంటారు, ఇక్కడ బవేరియన్ ఇల్లు లాంటివి చేసే అవే ఈ బలులు, రకరకాల హ్యూమన్ బలులు ఇవ్వడం, పిల్లల్ని వాళ్ళని బలు చేయడం అనేది ఇది ముందు నుంచి ఉంది. ఈ కెననైట్ సాంప్రదాయం అక్కడి నుంచి నడుస్తూనే ఉంది. వాళ్ళే దీన్ని ప్రపంచాన్ని, అంటే వాళ్ళ బలిలు ఇవ్వడం వల్ల ఈ ఎలియన్ అంటే ఈ ఎలియన్ యొక్క సామర్థ్యం, శక్తి భూమి మీద గట్టిగా ఉంటుంది, వీళ్ళకి సహకరిస్తుంటది. అంటే ఇది ఒక డిఫరెంట్ అకల్ట్ ప్రాక్టీస్. అంటే వాళ్ళు బయటికి క్రిస్టియన్లు, ఇస్లాంలు కానీ చెప్తున్నారు, కానీ వెనకాల చాలా భయంకరమైన అకల్ట్ ప్రాక్టీసెస్ అనేది వీళ్ళు అంటే వీళ్ళే నడిపిస్తుంటారు. ఒకప్పుడు జిసూట్స్ అంటారు. జిసూట్స్ అంటే ఈరోజు రోమన్ క్యాథలిక్స్ ఏదైతే ఉందో వాళ్ళు, అంటే రోమన్ క్యాథలిక్ చర్చిల హెడ్ ఎవరు, పోప్స్ వాళ్ళు అంటారు కదా, పోప్స్ జిసూట్స్ అంటారు. వాళ్ళేమో బవేరియన్ ఇల్యూమినెంట్, అంటే ఒకళ్ళేమో భూమి మీద ఈ ఎలియన్ యొక్క సంస్కృతిని ఈ బైబిల్ ద్వారా నడిపించే ప్రయత్నం ఈ జిసూట్స్ చేస్తుంటారు. అంటే వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు ఇస్లాం కూడా ఒక విధంగా వీళ్ళే క్రియేట్ చేశారు, అది మీకు పెద్ద స్టోరీ. ఈ జిసూట్స్ ని ప్రపంచాన్ని అంటే ఈ యొక్క రాక్షస తత్వంతో కూడిన ఈ రిచువల్స్ తోటి బైబిల్ అని కావచ్చు, రకరకాలుగా వీళ్ళు దాన్ని ఎలాగ బ్యాలెన్స్ చేయాలనేది వీళ్ళకి తెలుసు. వీళ్ళ దగ్గర చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్. వీళ్ళు అందుకే భూమి మీద ఎనర్జీ అంటే ఆ డ్రాకో రెప్టైల్ ఎనర్జీ ముందుకు నడిపించే పనిలో వీళ్ళు ఉంటారు. పైకేమో చర్చలు రకరకాలు చెప్తారు, కానీ వాళ్ళ రకాల ఉన్న ఎజెండా డిఫరెంట్. అకల్ట్ ప్రాక్టీసెస్ వీళ్ళు బవేరియన్స్ అంటే పొలిటికల్ గా వీళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. అంటే వీళ్ళిద్దరూ దొంగలే అటు ఇటు. ఇది మొత్తానికి ఇది సింపుల్. ఇక్కడ మన కంక్లూషన్కి ఎలా రావాలి అంటే, మొత్తానికి భూమి మీద 3 ఫోర్సులు పనిచేస్తుంటాయి, 3 ఎనర్జీ ఫోర్సులు ఈ రోజు కూడా అన్ని రకాలు. అంటే మనం ఒకటి ఫస్ట్ వన్నెస్ డివైన్ మ్యాట్రిక్స్. వన్నెస్ డివైన్ మ్యాట్రిక్స్ అంటే ఇది సనత్ కుమార్లు అని చెప్తాం కదా, ఏదైతే కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి అంటే భూమి మీద మానవ యొక్క సీడ్స్ మొత్తం అంటే సత్యుగం నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్న ఈ సనాతన ధర్మంతో కూడిన అనంత అంటే మల్టీ డైమెన్షన్ తో కనెక్షన్ ఉన్న అంటే మొత్తం కాస్మోస్ తో కనెక్ట్ ఉన్న దివ్యమైన డివైన్ మ్యాట్రిక్స్ అంటారు. దివ్యమైన మార్గంలో ఉన్న స్తంభాల యొక్క పరిధుల్లో వస్తుంది ఇది మొదటిది. సెకండ్ ఏంటంటే ఈ రోజు కూడా అంటే పూర్తిగా అనంతమైన అస్టల్ లెవెల్లో లేకపోయినా సరే
అసెండెడ్ మాస్టర్స్ గా ఉన్నవాళ్ళు అంటే ప్లేడియన్స్, యాక్టోరియన్స్, ఆండ్రోమెడియన్స్ వాళ్ళు కూడా వాళ్ళు మానవ ప్రగతికి రకరకాలుగా సాయం చేస్తుంటారు, హెల్ప్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు భూమి మీద ఉన్న ఫిజికల్ లెవెల్లో జరుగుతున్న టెక్నాలజీ పరంగా కావచ్చు, ఇంకో రకంగా మనుషులకు అనుకూలతను ఏర్పరిచి వాళ్ళు అన్ని రకాలుగా ముందుకు వెళ్ళడానికి దారుల్ని ఏర్పరుస్తుంటారు. వీళ్ళు మనం ఎవరినంటే రెండో అంటే సెకండ్ మధ్యలో ఉన్నదాన్ని వీళ్ళు అడ్రోమెడిన్స్, యాక్టోరియన్స్ వీళ్ళని అసెండెడ్ మాస్టర్స్ అంటాం. అందుకే ఫస్ట్ది అస్ట్రల్ మాస్టర్స్ అంటే బాబాజీ లాంటి వాళ్ళంతా పూర్తిగా అనంత దివ్యత్వంతో కనెక్ట్ అయిన ఉన్న సంబాల గురువుల్ని వీళ్ళని అస్ట్రల్ మాస్టర్స్ అంటాం. వీళ్ళు అసెండెడ్ మాస్టర్స్ అంటే మన సూక్ష్మ లోకాల్లో కూడా వీళ్ళు మన దివ్యత్వానికి కావాల్సిన మార్గాల్ని అలాగే ఫిజికల్ గా కూడా రకరకాల నాలెడ్జ్ దారిని రకరకాల సైకిక్ పవర్స్ మనం క్రియేట్ చేస్తారు. వీళ్ళు ఒక విధం. మూడోది ఏంటంటే మీకు చెప్పక్కర్లా వీళ్ళు అంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఒక విధంగా ఫస్ట్ అయితే సత్యంతో కూడిన అంటే సంబాల అంటే అనంత విశ్వంలో ఉన్న డివైన్ మ్యాట్రిక్స్ తో కలిగి ఉన్న కనెక్ట్ అయి ఉన్న సంబాలాకి కనెక్ట్ అయ్యి అన్ని డైమెన్షన్ కి విస్తరించగలిగే శివుని యొక్క తత్వాన్ని పొందడానికి ఉన్న ఇది పోర్టల్స్, మల్టీ డైమెన్షనల్ పోర్టల్స్, వన్నెస్ అంటాం డివైన్ మ్యాట్రిక్స్. అది ఫస్ట్ది. రెండోది ఏంటంటే అసెండెడ్ మాస్టర్ మనకున్న మీద తలాల్లో ఉండి మనకి హెల్ప్ చేసే దివ్యమైన అంటే మొదటి కనెక్ట్ అయినప్పుడు రెండోళ్ళు కూడా మనకి ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు. వీళ్ళు రకరకాలుగా హెల్ప్ చేస్తారు. భూమి మీద మామూలుగా అంటే డివైన్ గా అంటే స్పిరిచువల్ గా లేని వాళ్ళకి కూడా వీళ్ళు రకరకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి రకరకాలుగా అంటే కొంత గురువులుగా, సాధువులుగా, సంతులుగా రకరకాల అంటే పాశ్చాత్య దేశాల్లో కూడా వీళ్ళు లైఫ్ తీసుకుంటారు. ఎన్నో రకాలుగా దారిని ఏర్పరచడానికి ట్రై చేస్తారు. మూడో అంటే ఈ రెండిట్లో లేని వాళ్ళు వీళ్ళంతా మాయలో ఉంటారు. ఈ మూడోది కంప్లీట్ గా భూమి మీద రాక్షస సంస్కృతిని, రాక్షసమైన అంటే మాయని క్రియేట్ చేసి జనాలు అంటే నేను చెప్తుంటాను కదా, మనం ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ప్రాపంచికంగా ఉన్న వాళ్ళందరూ యూరియా కింద మారిపోతారు, లేకపోతే ఈ రాక్షసుల యొక్క బానిసలుగా మారిపోతారు. కొన్ని బానిసలు వెళ్ళి ఈ లోకం నుంచి ఇంకో లోకాలకు కూడా తీసుకెళ్లిపోతారు. అంటే వేరే 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 గెలాక్సీల్లో కూడా వీళ్ళ యొక్క నెట్వర్క్ ఉంది. అంటే ఇలా భూమి మీద ఉన్నట్టు అక్కడ కూడా వీళ్ళకి సామ్రాజ్యాలు ఉన్నాయి, ఆ కంట్రోల్ చేసే శక్తులు ఉన్నాయి. ఆ కొన్ని సోల్స్ ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లిపోతారు. కొన్ని సోల్ ఆ తీసుకెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు ఈ భూమిలోనే వాళ్ళు యూరియాగా మారిపోయి అంటే నాశనం చెందే పరిస్థితి కూడా ఉంటది. ఇవన్నీ వీళ్ళు ఇలాంటివన్నీ చేసేది అంటే మనుషుల్ని పూర్తిగా శక్తుల్ని, సామర్థ్యాన్ని హరించి వాళ్ళని ఒక అంటే వాళ్ళ సొంత ప్రాపర్టీ లాగా, సొంత వస్తువులాగా వాడుకునే ప్రయత్నంలో మన ఆత్మల్ని పూర్తిగా నాశనం చేయడంలో వీళ్ళు ముందుంటారన్నమాట. అందుకే కాగ్నిషన్ అండ్ స్పిరిచువల్ రిలయన్స్ ఇక్కడ మనం ఒకటి ద యూనిఫైడ్ మైండ్ ఆఫ్ సివిలైజేషన్ దట్ ఇంటిగ్రేట్స్ ఆల్ ఇండివిజువల్స్ ఆర్టిఫిషియల్ మైండ్స్ టు ద మీడియేషన్ అండ్ కమ్యులేటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఇంటరెక్ట్ నెట్వర్క్. అంటే దీనికి మీకు సింపుల్ చెప్పాలంటే మనం మరి ఈసారి ఇంత కాంప్లికేటెడ్ గా ఇంత భయపడుతున్నాం అంటే ఇంత భయంకరంగా ఉంది కదా తెలుసుకుంటుంటే అని మీరు అనుకోవచ్చు. అయితే భూమిలో మనకి అంశాత్మలుగా ఉన్నాం. అంటే అంశాత్మ అంటేనే మనం చాలా తక్కువ స్థితిలో, తక్కువ ఎనర్జీతో, ఓన్లీ మనలో నిజంగా ఎనర్జీ లేదు, దివ్యత్వం కంటే మైండ్ మీద ఆధారపడి నడుస్తున్నాం. అయితే మైండ్ దాటి సోల్ ఆత్మపరంగా మనం ఎప్పుడైతే ఆత్మపరంగా ఎదగడానికి ప్రయత్నిస్తామో అప్పుడు ఆత్మపరంగా నేను ఇందాక చెప్పిన ఆ బాబాజీ లాంటి దివ్యమైన డివైన్ మ్యాట్రిక్స్ కనెక్ట్ అవ్వదు. అంటే మనం మైండ్ నుంచి ఆత్మస్థితికి వెళ్ళాలంటే భావనాత్మక స్థితి నుంచి భావమయ స్థితికి మనం షిఫ్ట్ అయితేనే మనలోని ఎదుగుదల, విస్తరణ, ఆత్మ యొక్క వికాసం అనేది ఉంటది. లేదు అంటే మనం అలాగ అవ్వకపోతే మనలో నెగిటివ్ అట్రిబ్యూట్ కూడా బయట ఉన్న మాయ ఉంది కాబట్టి ఆ మాయ మనల్ని నెగిటివ్ అట్రిబ్యూట్స్ వైపు నెట్టేస్తుంది. ఏంటి నెగిటివ్ అట్రిబ్యూట్స్ అంటే కన్ఫ్యూజన్, కన్ఫ్లిక్ట్స్, ఫియర్, తర్వాత ఆత్మన్యూన్యత భావము, సెల్ఫ్ క్రిటిక్స్, లేకపోతే ఇలాగ రకరకాల నెగిటివ్ వైపు వాళ్ళు అంటే మనం అలాగే ఆ రకంగా ఉంటేనే వాళ్ళు మనం కంట్రోల్ చేయగలుగుతారు. కాబట్టి మనం ఆ వైపే నెట్ వేయబడతాం. కాబట్టి భూమి ఉన్న పరిధిలో రకరకాల సంస్కృతులు, రకరకాల సివిలైజేషన్స్ అంటే నాగరికతలు ఇవన్నీ ఒక లేయర్స్ కింద ఫామ్ అవుతూనే ఉంటాయి భూమి మీద.
ఆ లేయర్స్ కింద ఫామ్ అయిన వాటి నుంచి మనం లోతుగా ఏదైతే తెలుసుకుంటామో, అంటే మన మైండ్ ఎప్పుడు ఓ, అనుభవాల సారంతో ముందుకెళ్తుంది. అలాగే అదే ఆర్టిఫిషియల్ మైండ్స్ అంటే భూమి మీద జరిగేవి, ఇది మాయలోకం. మాయ అంటేనే ఆర్టిఫిషియల్, ఇది ఒరిజినల్ గా సత్యంతో కూడుకున్నది కాదు. ఈ అసత్యాల ద్వారా ఉమ్, ఈ అసత్యాల వెనక నడిపించే ఏదైతే సత్యం ఉందో, ఈ అది తెలుసుకోవాలంటే కూడా ఈ అసత్యమైన పొరల్ని మనం దాటాలి. ఈ అసత్యమైన పొరలు ఆర్టిఫిషియల్ మైండ్స్ టుడే మీడియేషన్ క్యుములేటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఈథరిక్ నెట్వర్క్. అంటే వీటి వెనకాల మనం ఏదైతే ఈ పొరల వెనకాల, ఈ మాయ పొరల వెనకాల ఏదైతే సత్యంగా ఉందో, అది ఎలాగుందంటే ఆ సత్యంతో అంటే ఈ మాయ పొరలు కూడా ఏదో ఒక సత్యానికి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఏదో ఒక ధర్మపరమైన ఆ ఒక సూత్రానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ ధర్మపరమైన సూత్రాల ద్వారా మనం సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. అంటే ఇక్కడ మనం మాయ నుంచే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అలాగని చెప్పి మాయలో పడకూడదు. అర్థమైందా? The potential of all beings will operates on biological rights, depends on the strength of auric field by the etheric body, followed by an individual quantum frequencies and a paradigm shift. Paradigm intelligence synthesis known as the spiritual courage. సెకండ్ ఇది ఏంటంటే పారా, మీకు సింపుల్ చెప్పాలంటే మనము ఈ భౌతిక పరిధుల్లో మనం ఏం చేయాలంటే మన యొక్క బయాలజికల్ వైబ్స్ అంటే మనలోని పాజిటివిటీ పెంపొందించుకోవాలి. పాజిటివిటీ పెంపొందించుకోవడానికి కావాల్సిన లేదు అంటే మన ఆత్మపరమైన ఎదుగుదలకి ఉపయోగపడే స్ట్రెంగ్త్ ఎలాగొస్తుంది అంటే మన భౌతిక స్థాయిని దాటాలి. అంటే మన భౌతిక స్థాయి దాటేస్తే ఏముంటది, ఈథరిక్ లెవెల్. అంటే ఈథరిక్ అంటే భూమి మీద ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంది, అది ఈథరిక్ బాడీ అంటాను. అంటే భూమి యొక్క ఎనర్జీ బాడీ ఏదైతే ఉందో, భూమాత యొక్క ఎనర్జీ బాడీ, దాన్ని ఈథరిక్ బాడీ అంటాం. సూక్ష్మ ప్రపంచం. సూక్ష్మ అంటే భూమాతను దాటేసి బయటకు వెళ్ళిపోతే ఎస్ట్రల్ గా ఉంది, అంటే ఆకాశమయంగా ఉంది. అక్కడ ఏమి, అక్కడ అది కూడా వేరు. కానీ మనం బయాలజికల్ గా ఉన్నాం కాబట్టి, భౌతికంగా ఉన్నాం కాబట్టి మనకు ఉపాధి ఈ సూక్ష్మ జగత్తుతో నింపబడి, ఆ సూక్ష్మ జగత్తు ద్వారా భౌతికంగా వ్యక్తమవుతున్న ఈ మాయా ప్రపంచమే మనకి ఈ ఆధారభూతం. కాబట్టి ఈ భౌతిక ప్రపంచాన్ని వదలడానికి లేదు. ఈ భౌతిక యొక్క ఈ మాయ అంటున్నాం, కానీ ఈ మాయ అనేది భౌతికంగా ఉంది. కాబట్టి ఈ భౌతిక ప్రపంచాన్ని ఆధారం చేసుకుంటూ ఈథరిక్ వరల్డ్ లోకి మనం ఎంటర్ అవ్వాలి. అంటే దాటి ఒక అడుగు ముందుకేయాలి. ఈథరిక్ వరల్డ్ అంటే ఏంటి? ఈథరిక్ వరల్డ్ అంటే సూక్ష్మ ప్రపంచం. సూక్ష్మ లోకాన్ని మనం ఎలా తెలుసుకుంటాము? సూక్ష్మ లోకాన్ని తెలుసుకోవాలి అంటే గనక మన ఆరిక్ ఫీల్డ్, అంటే మన ఎనర్జీ బాడీ బలంగా ఉండాలి. అంటే ధ్యానం చేసినప్పుడు మన యొక్క చక్రాల యొక్క స్థితిగతులు పెంచుకుంటే, ఎనర్జీ పెరిగితే, అంటే మన చక్రాల యొక్క రిఫ్లెక్షన్ మన ఆరా, అంటే చక్రాల యొక్క స్థాయి స్థితిని శక్తిని పెంచుకుంటే మన ఈథరిక్ బాడీ కూడా బాగా పుష్టిగా అవుతుంది. కాబట్టి ఆ ఈథరిక్ ద్వారా మనము రకరకాల విషయాలు మనకు తెలియజేయబడతాయి. అంటే దాన్ని సైకిక్ పవర్స్ అనొచ్చు, దాన్ని కాగ్నిషన్ అంటారు. ప్రజ్ఞాశక్తి పెంపొందించుకుంటాం. ప్రజ్ఞాశక్తితో మనం సూక్ష్మ లోకాల్ని, అంటే సూక్ష్మ లోకాల్ని మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆ సూక్ష్మ లోకాలను అనుసరించే మనం విశ్వ యొక్క చైతన్యాన్ని అందుకోవడం ఈజీ అవుతుంది. అంటే ఎందుకంటే అస్ట్రల్ బాడీ, విశ్వ చైతన్యం అస్ట్రల్ గా ఉంది. ఆ అస్ట్రల్ కి చేరాలి అంటే మన ఈ ఫిజికల్ వరల్డ్ కి అస్ట్రల్ వరల్డ్ కి మధ్యలో ఏదుంది, మధ్యలో బ్రిడ్జ్ ఏంటి? ఈథరిక్ బాడీ. అంటే ఈథరిక్ అంటే ముందు భౌతికాన్ని దాటితేనే, అంటే ఈ అటాచ్మెంట్స్ లేదు అంటే భౌతికమైన ఆలోచనలు, భౌతికమైన వ్యవహారాలు, భౌతికమైన ఈ మాయాపరంగా ఉన్న భౌతిక పరిధుల్ని మనం దాటి ముందుకు వెళ్తేనే ఈథరిక్ బాడీ అంటే శక్తి, సూక్ష్మ శక్తిని పొందగలుగుతాం. ఆ సూక్ష్మ శక్తి పొందితే సూక్ష్మ జగత్తును పూర్తిగా అర్థం చేసుకుంటేనే అదే మనకి ఎస్ట్రల్ గా, అంటే ఆ పరమేశ్వరుడు యొక్క మహా చైతన్యాన్ని అందుకోవడానికి, నిర్వాణ పొందడానికి దారి ఏదైతే ఏర్పడుతుందో అదే నిజమైన స్పిరిచువల్. అంటే దీనికి స్పిరిచువల్ కరేజ్ ఉండాలి. ఇక్కడ స్పిరిచువల్ కరేజ్ ఎందుకన్నామంటే ఈ యొక్క ప్రయాణం అనేది సాహసంతో కూడుకుంది. అంటే మనకి జనరల్ గా మనలో 3 టైప్ కేటగిరీ పీపుల్ ఉంటారు. ఒక కేటగిరీ ఏంటంటే, సరే మనకి సేఫ్ గా హ్యాపీగా బతికేస్తాము, మన జీవితం ఎలాగైనా, అంటే పక్కవాడిది ఎలాగెళ్ళిపోయినా పర్లేదు, ఎవరికి ఏమైనా సరే
అంటే వాడు పూర్తిగా మూర్ఖుడిగా ఉంటాడు. అంటే వాడు చచ్చిపోతే ఏముంటాడు, ఏమవుతాడో వాడికి కర్మలు, వ్యవహారం, నాలెడ్జ్ పని లేదు. లేచామా, తిన్నామా, పడుకున్నామా. అంటే ముఖ్యంగా మన సనాతన ధర్మం కాని మిగతావన్నీ కూడా అలాగే ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఎవడో దేవుడు ఉన్నాడు, వాడు ఈ బైబిల్లో లేకపోతే ఈ ఖురాన్లో ఫాలో అయితే రేపు పొద్దున స్వర్గానికి వెళ్ళిపోతాం, ఫాలో అవ్వకపోతే నరకానికి పోతాం. అంటే సింపుల్. వాడికి ఏ బాధ్యత లేదు, వాడికి ఏ ప్రజ్ఞ లేదు, వాడికి ఏ విధమైన మైండ్ లేదు, ఏ రకమైన, అంటే వాడు ఒక బలిపశువుగా ఉన్న వాళ్ళ వర్గమే భూమి మీద ఎక్కువ ఉన్నారు. అంటే పూర్తి మెటీరియల్ మాయలో ఉండడానికే వాళ్ళకి ఆ, దారిని ఎత్తుక్కుంటున్నారు తప్పితే మాయని దాటడానికి దారిని ఎత్తుక్కోవట్లేదు. ఇక మనం సెకండ్ స్టెప్ మనకు వస్తాం. హిందూ ధర్మంలో లేదంటే సనాతన ధర్మంలో దారి ఆళ్ళకి ఇరుక్కోకుండా మనకి కొంత ప్రకృతి పరంగా మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. అంటే ప్రకృతి అంటే దైవత్వానికి ప్రకృతి ఒక మార్గం అని చెప్పి మనం యాక్సెప్ట్ చేస్తాం. కాబట్టి అన్ని జీవులు ఎందుకు కరుణ, దయ అన్ని కలిగి ఉంటాం. అంటే ఒక వాళ్ళ మీద ఒక అడుగు ముందున్నాం మనం. అంటే ఇది విశ్వం అనేది అనంతంగా ఉన్న విశ్వంలో ఈ సూక్ష్మ లోకాలకు కనెక్ట్ అవ్వడానికి విధి విధానాలు కానీ, పూజలు కానీ, రకరకాల పద్ధతులు కానీ, యోగా, ధ్యానం ఇవన్నీ కూడా మనకి అత్యున్నతమైన మార్గాన్ని ఆల్రెడీ కల్పించడం జరిగింది. వాటిని కూడా మనం అవి ఉన్నప్పటికి కూడా మనం దాన్ని ఆ మిగతా అంటే మిగతా వాళ్ళ ప్రభావం వల్ల, అంటే ప్రపంచం అంతా ఈ డిమానిక్ రిలిజన్స్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో మనం కూడా అలాగే బతుకుతున్నాం వాళ్ళలాగే. అంటే తిన్న ఎందుకు వచ్చిందిలే, కాకపోతే వాళ్ళు కొద్దిగా క్రూరంగా ఉండొచ్చేమో కానీ మనం అంటే సాఫ్ట్ గా ఉన్నాం. సాఫ్ట్ గా ఉండడం వల్ల ఇంకా ఎక్స్ట్రా ప్రమాదం. ఎందుకంటే ముందుకు వెళ్ళట్లేదు మనం. సాఫ్ట్ గా ఉండడం కంటే సోమరపోతుల్లాగా ఉంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మనకి తెలిసిన తర్వాత కూడా సరే మనకేదో ఎక్కడికో ఉద్యోగం దొరికింది, అమెరికా వెళ్ళాం, 4 డబ్బులు సంపాదించుకున్నాం, 4 రాళ్ళు వెనకాల వేసుకుందాం, ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఉందాం అని అంటే మనకెందుకు అనే ఒక విధి, అది కూడా ఒక విధంగా ప్రమాదమే. అంటే వాళ్ళు మూర్ఖులుగా రాక్షసులుగా ఒక ప్రమాదం ఉంటే మనం స్తబ్దుగా ఉండడం అదే. ఇద్దరు జరుగుతుంది ఒకటే. మనం ముందుకు వెళ్ళట్లేదు. ముందుకు ఎవడెళ్తాడు అంటే గనక వాడు స్పిరిచువాలిటీది లైఫ్ పర్పస్ గా తీసుకుంటూ, మళ్ళీ స్పిరిచువాలిటీ లైఫ్ పర్పస్ గా తీసుకొని ఈ సెకండ్ టైర్ లో ఉండకూడదు. అంటే సెకండ్ టైర్ అంటే సరే నా సాధన నేను చేసుకుంటే ముక్తి మోక్షం అయిపోతాను, మనకి ఎందుకు మిగతా గొడవలు అనుకుంటే కూడా వాడు ముందుకు వెళ్ళడు 100%. ఎందుకంటే నా లైఫ్ లో చిన్నప్పుడు నేను దేశభక్తుడిని, అంతకు మించి నేను ఎంత ఫాస్ట్ తక్కువ వయసులో ఎంత స్థాయికి ఎదిగానంటే నేను చాలా రిస్కులు తీసుకున్నాను. నా పరిధులు దాటాను. నా ప్రాణాలని లెక్క చేయలేదు. నా సొసైటీలో ప్రాణాలకు మించి మనకి ఎక్కువ ఏంటంటే మనకి ఫేము, నేము, లేకపోతే మన గౌరవము, నలుగురు ఏమనుకుంటారో, మనకి ఏ ఉద్యోగం చేయకపోతే మన ఎలా, అంటే రకరకాల పర్సెప్షన్స్ అవన్నీ దాటాను నేను. అంటే నేను అన్నిటికీ ఎప్పుడు లెక్క చేయలేదు. ఎందుకంటే నేను సోల్ ఆత్మని. నాకు గురువుల యొక్క ఏం చెప్పారు దాన్ని లోతుగా అర్థం చేసుకున్నాను. అంటే జీవితం ఏదో రకంగా నలుగురు యొక్క ప్రాబల్యానికి ప్రాకులాడు పడ్డం కాదు. వేరే వాళ్ళు మనల్ని ఎలాగ చూస్తారో, ఏ ఐడెంటిఫై చేస్తున్నారు, మనల్ని మంతోడు అంటున్నారా, చెడ్డోడు అంటున్నారా, ప్రయోజకుడు అంటున్నారా, ఇవన్నీ కూడా ఒక డ్రామా. మళ్ళీ అది ఒక మెటీరియల్ డ్రామానే. మనం ఆటల్లో ఉండిపోతున్నాం. మన పిల్లలకి అదే టీచ్ చేస్తుంటాం. నువ్వు ప్రయోజకుడు అవ్వాలి, బాగా సంపాదించాలి, బాగా సెటిల్ అవ్వాలి అంటే ఏంటి అని ఒక ఒక విచిత్రమైన వింత చదువు కింద బతకమని చెప్తున్నాం. అది కూడా పనికిరాదు. సో యూ నీడ్ హ్యావ్ ద స్పిరిచువల్ కరేజ్. అంటే కొత్త, అంటే నువ్వు ఎదగడానికి జీవితంలో ఏదన్నా చేయడానికి తెగింపు ఉంటేనే ఎదగడం అనేది స్టార్ట్ అవుతుంది. అది అందుకే బుద్ధుడు చెప్తాడు, బుద్ధుడు యొక్క గోల్డెన్ రూల్. నేనేదో నాదీలుగా చెప్పట్లేదు. ఏమంటాడంటే ద కాజ్ ఆఫ్ ఆల్ పెయిన్ ద సఫరింగ్ ఈజ్ ఇగ్నోరెన్స్. మన జీవితంలో అంటే మనం ఇప్పుడు 3 రకాలు చెప్పాను. ఒకడు మూర్ఖుడు, రెండో వాడు సోమరిపోతు, అంటే స్తబ్దుగా ఉంటే ఏదో వాడు నా పిల్లల బతికి, నా పిల్లలు ఉంటే నా ఇల్లు సంపాదించి సుఖంగా తినిపోతే చాలు, మనకి ఏదో వెనకాల వేసుకుంటే చాలు అనుకునేవాడు కూడా మూర్ఖుడికి ఏం తక్కువ కాదు. అంటే వాడు ఒక ఆడు అతివాది, ఈడు మితవాది, ఇద్దరు కూడా ఎదగడానికి వాళ్ళకి ఎటువంటి మార్గం లేదు. కర్మల చక్రంలోనే ఒకడేమో నాశనం అవుతాడు, వాడు ప్రపంచాన్ని నాశనం చేస్తాడు కాబట్టి వాడు ఏదో ఇండైరెక్ట్ గా వాడు నాశనం. మనము కర్మలు క్రియేట్ చేసుకుంటాం ఇలాగా. అంటే మితవాదంగా ఉండడం, మనం ఏదో రకమైన జీవితం ఎత్తుకునేది, జీవించడంలో రకరకాల కర్మలు క్రియేట్ చేసుకుంటూ మరొక కర్మల జీవితాన్ని. అయితే ఈ కర్మలను కూడా ఎవడు దాటుతాడు అంటే కనుక సరైన జ్ఞానం ఉంటే దాని గురించి ప్రయత్నం చేసేవాడు జ్ఞాన మార్గంలో ముందుకెళ్ళడానికి. ఈ భౌతికమైన వ్యవహారాలను పక్కన పెట్టి
ఎవడో మనకి అంటే వేరే వాళ్ళ యొక్క వ్యాలిడేషన్స్, అంటే వాడు మనల్ని ప్రయోజకుడు అంటాడా, మనల్ని పరిమాణోడు అంటాడా, లేకపోతే మన నలుగురు మన గుర్తింపు తెచ్చుకోకపోతే ఎలాగా గొప్పడు అనిపించుకోకపోతే ఈ లేబుల్స్ నుంచి బయటపడి, ఈ పర్సెప్షన్ నుంచి బయటపడి జ్ఞానపరమైన జీవితంలో ముందుకు వెళ్ళడానికి, దేన్నైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు అంటే అంటే ఇక్కడ ఏమంటాడంటే బుద్ధుడు, సింపుల్ గా చెప్పాలంటే మన జీవితంలో జన్మలు తీసుకోవడానికి కర్మలే కారణం. కర్మలు ఎలాగ ఏర్పడుతుంది అంటే మనం ముందుకు వెళ్ళకపోవడం, అంటే కర్మలు దాటడానికి మనం ప్రయత్నించట్లేదు. అంటే స్తబ్దుగా సోమరిపోతుల్లాగా ఈ జీవితం మిగతా వాళ్ళకంటే మన జీవితం బాగుంది, మన సంపాదన ఉంది, డబ్బులు లేవు, హ్యాపీగా ఉన్నాం, పిల్లలు సెట్ అయిపోతే చాలు, ఇవేవైతే ఉన్నాయో ఐడియాలజీ, అంటే ఇది కూడా భౌతికమైందే, మాయకి సంబంధించింది. వాటిని కూడా దాటగలిగే గట్స్ ఉన్నోడు, ధైర్యం ఉన్నాడు, సరైన నాలెడ్జ్ ఉన్నోడే బయటపడతాడు అనేది ఇక్కడ బుద్ధుడు చెప్తుంది డీటెయిల్ గా. సో ఈ రోజుకి ఇది సెషన్.